నా మందిరమును మీ మధ్య ఉంచెదను. దేవుడు ఆయన మందిరాన్నే మన మధ్యలో ఉంచాడు. అది ఎంత గొప్ప ప్రేమో చెప్పడానికి వీల్లేదు. చూడండి, ఎప్పుడన్నా మనం ఇంటికి వెళ్తాం, బాగా గుర్తుపెట్టుకోండి. మందిరాన్ని మధ్య ఉంచాను అంటే ఇచ్చేసాను, మీ మధ్యలో ఉంచేసానని. ఎవరన్నా చుట్టాలు ఇంటికి వెళ్తాం, అంత ప్రేమ చూపిస్తారు. నువ్వంటే ఏమిస్తారు చెప్పండి? వాళ్ళు ఏమిస్తారు? చుట్టాలు ఇంటికి వెళ్తే ఏమిస్తారు ప్రేమ ఉంటే? చెప్పండి అమ్మా. ఏంటి? మంచినీళ్ళు ఇస్తారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, భోజనం పెడతారు, ఇంకా 2 రోజులు ఉంచుకుంటారు. వాళ్ళు ఇల్లు ఇచ్చేస్తారా? చెప్పండి అమ్మా. కానీ దేవుడు అదే చేశాడు. నేను అన్నిటితో పాటు నా మందిరాన్ని కూడా మీకు ఇచ్చేస్తున్నాను. ఐ హ్యావ్ సెట్ ఇట్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ యూ. మందిరాలు ఎవరన్నా మీ చుట్టాలు ఇచ్చారా చెప్పండి? ఒక్కళ్ళైనా అన్న ఎట్టాగో వచ్చావు, 4 రోజులు ఉన్నావు, అసలు ఇంట్లో నువ్వే ఉండు, మేము బయటికి వెళ్తాం, ఇది నీ సొంతంగానే ఎవరన్నా రాసిచ్చారా చెప్పండి? రాసిచ్చారా? 2 రోజులే. ఏ చుట్టాలింటికి వెళ్ళినా ఎన్ని రోజులు చెప్పండి? విజయవాడ ఒక సామెత ఉంటుంది. మొదటి రోజు మంచి చుట్టం, రెండో రోజు గొప్ప చుట్టం, మూడో రోజు మూడో రోజు మురికి చుట్టం అంట. ఇక నచ్చరు మనకి, ఇక ఇసుకొస్తూ ఉంటుంది. మాట్లాడితే చూడండి, రమ్మని 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 పిలిచేది వాళ్ళే, మీరు కాదు, వేరే వాళ్ళ సంగతి. వెళ్ళిన తర్వాత 2-3 రోజులు అయిపోతే, అన్న ఫస్ట్ బస్సు ఉందన్న అన్నారా లేదా ఎవరైనా? అంటే నువ్వేమైపోయావు వాళ్ళకి? అన్న సౌండ్ అంత ఎక్కువ వద్దులే, కొంచెం పెట్టు. ఏంటంట 3వ రోజు? ఈరోజు ఈ 3 వచనాలు ఏం చూపిస్తున్నాయి అంటే, దేవుని మందిరాన్ని మనకిచ్చాడు కాబట్టి ఆ మాట అన్న గుర్తు చేశారు. ఎంత బాగుందండి. మనం బద్దులమై ఉన్నామంటే అండి, బద్దులము. దాని గురించి నేను ఎన్ని డిక్షనరీలు ఎతుకుతున్నానండి. మేడం గారు చెప్తారా? తెలుగులో కొన్ని మాటలు నిజంగా అండి ఏ భాషలో కూడా దొరకవు. బద్దులమై ఉన్నాము. ఆటు, మైటు, నీటు, హ్యాటు, ఏది సరిపోవట్లేదండి, ఏది సరిపోవట్లా. మస్ట్ టు, ఏది కుదరట్లేదు. మనం బద్దులం అంతే. ఇంకా నువ్వు రావాలి మందిరానికి, నువ్వు ఆరాధించాలి అంతే. ఎందుకంటే నువ్వు బద్దుడవు, దేవుడు నిన్ను రక్షించాడు, విమోచించాడు. ఈరోజు ఒక మాట చెప్పన, మనం అలా ఉండట్లా. బద్దుడు అంటే అర్థం ఏంటంటే ఇక దానికి నియమించబడిన వాడు, ఇక దానికోసమే ఏర్పాటు చేయబడిన వాడు. ఒక మాట చెప్పన, నీ బద్ధత ఎలా ఉంది భక్తి విషయంలో? ఒక ఫ్లైట్ వెళ్తుంది, ఫ్లైట్లో వెళ్తుంటే ఎయిర్ హోస్టెస్ గారు అందరికీ వైన్ ఇస్తుంటే ఒక ఆయన అన్నాడు, సిస్టర్ నాకు వద్దు, నేను తాగను అన్నాడు. ఆమె థ్యాంక్ యూ సార్ అని. ఆమె డ్యూటీ ఏంటి? అందరికీ సర్వ్ చేయాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అది. ఫ్లైట్ పేరు ఊరు అడగమాకండి, సరేనా? సరే, ఆమె వెళ్ళిపోయింది, అది తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ ఫ్లైట్లో కొద్దిసేపటి తర్వాత ఇంకొంచెం ప్రిషియస్, ఇంకా మంచిది తీసుకొచ్చింది. సార్ ఇది తీసుకోండి, ఇందాకడది అంతా ఇది కాదు, ఇది చాలా మంచిది, ఇది తీసుకోండి. సారీ, నో థ్యాంక్స్ అన్నాడు. అరే, ఆమెకేంటంటే తృప్తి లేదు. ఇటు తగలు మాకు ఇటు రాను, ముందుకు రా. ఆమెకు తృప్తి లేదు. ఏం లేదు సార్, చూడు, అరే నేను అందరికీ సర్వ్ చేశాను, అయ్యో ఆ సార్కు చేయలేకపోయానే. ఈసారి అన్నిటికంటే కాస్ట్లీది. ఎవరన్నా మినిస్టర్స్ వస్తే చూడమ్మా, ఉందా, పర్లేదు. ఆ మినిస్టర్స్ వస్తే ఇచ్చేది ఉంది. అయితే అయిపోయిందిలే, ఇతను నాకెంతో స్పెషల్గా ఉన్నారని ప్రేమతో తీసుకెళ్ళి, సార్ ఇది ఇట్స్ ద మోస్ట్ కాస్ట్లీ వైన్ సార్, యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ మస్ట్ టేక్ ఇట్. తను అన్నాడు, సారీ, ఐ మస్ట్ నాట్ టు టేక్, నేను తీసుకోను. ఇక ఆమెకు చాలా బాధ వేసింది. సార్ ఇది ఏమనుకున్నారు? ఇది మోడీ గారు ఎక్కినా ఇవ్వలేదు తెలుసా, అంత విలువైంది ఇది. ఇది గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కినా ఇవ్వలేదు తెలుసా, ఇది ప్రత్యేకంగా ఉంచాం. ఇది మీకు ఇస్తే వద్దన్నారేంటి? దట్ ఈజ్ వైన్, కాబట్టి నాకు వద్దు. అప్పుడు లేదు సార్, నేను అందరికి ఇచ్చాను సార్,
నాకు మీరు కూడా తాగితేనే తృప్తి అండి, లేకపోతే నా డ్యూటీ నేను సరిగ్గా చేసినట్టు కాదంటే అప్పుడు అన్నాడంట, సరే అమ్మా పైలట్ గారికి ఇచ్చావా అన్నాడంట. పైలట్ గారికి ఇచ్చావా అన్నాడంట. ఇవ్వలేదు సార్. మరి ఇచ్చేయి. వద్దు సార్, ఆయన తాగితే ఆయన డ్యూటీ సరిగ్గా చేయలేడు. ఎస్ కరెక్టే, నేను తాగితే నేను డ్యూటీ సరిగ్గా చేయలేను. మీ డ్యూటీ ఏంటి సార్? నా డ్యూటీ పరిశుద్ధంగా జీవించటం, నా డ్యూటీ యథార్థంగా ఉండటం, నా డ్యూటీ దేవుని కొరకు నమ్మకంగా ఉండటం. ఇప్పుడేదో నేను ఫ్లైట్లో ఉన్నానని నువ్వు ఇచ్చావని ఏదో నేను ప్రార్థన చేసుకొని తాగితే నా భక్తి బద్ధత ఏమైపోద్ది? మరో గారు అర్థమైందా? నా బద్ధత ఏమైపోయింది? పోద్ది. ఆశ్చర్యపోయిందంటే అండి, నువ్వు పైలట్ గారికి ఎందుకు ఇవ్వాలా? పైలట్ గారికి ఇస్తే ఏం చేస్తాడు ఆయన? చెప్పండి చెప్పండి. ఏముంది, గంటలో తీసుకెళ్ళేది 4 రోజుల్లో తీసుకెళ్తాడు. ఏమైపోతాడు ఆయన? మత్తుడైపోతాడు. నువ్వు పైలట్ గారికి ఇవ్వలేదు, నాకు కూడా అవసరం లేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఏం చెప్పింది? ఆయన డ్యూటీ సరిగ్గా చేయడండి, అది తాగితే ఇదైపోతాడండి. మరి నా డ్యూటీ నేను సరిగ్గా చేయొద్దా? ఏంటి నీ డ్యూటీ? దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి, నా దేవుని కొరకు నేను పరిశుద్ధంగా ఉండాలి. దిస్ ఈజ్ మై డ్యూటీ. ఇప్పుడు అర్థమైందా బద్ధత అంటే? అర్థమైందా? బద్ధత అంటే కాదు, బద్ధత ఎంత గొప్ప మాట అండి. తెలుగు నిజంగా ఎలా కనిపెట్టారో కానీ, నేను ఏదో చిన్నప్పుడు ఏదో అనుకున్నాం కానీ దేశ భాషలందు అది తెలుగు లెస్ అంటే అన్ని భాషలు కరెక్టే, కానీ తెలుగులో దొరికే పదాలు, ఇంకా చెప్పాలంటే తెలుగులో ఇంకా గొప్పతనం ఉంది. తెలుగులో ఉన్న తిట్లు ఏ భాషలో లేవండి. నిజమండి. నువ్వు తిట్టు తిట్టకుండా జీవితాంతం తిట్టినా ఇంకా తిట్లు ఉంటాయి, అన్ని తిట్లు. నేను చెప్తున్నా అంటే ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్ షోస్ ఇన్ ద బైబిల్లో బద్ధత. సౌండ్ పెట్టినాను, తగ్గిస్తూ పెంచి మా కుక్కలాగే ఉంచేసి, సరేనా? అది నీ బద్ధత, అది గుర్తుపెట్టుకో, సరే? అర్థమైందా? కాబట్టి ఇది మన బద్ధత. ఈరోజున దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట చెప్పనా? నీవు కనుక ఆ మాట ఎంత బాగుందన్న గుర్తు చేశారు. మనము కృతజ్ఞత మీరు చెల్లించాలి. పౌలు అంటలా, ఓ దశలోనికులారా మీరు ఆరాధించాలి, బతిమిలాడి మైకిచ్చి అక్క ఆరాధించేయి, అన్న ఆరాధన చేయి అనట్లా. మనలాగా ఏమంటున్నాడు? నువ్వు ఆరాధించాల్సిందే, అంతే, తప్పదో. నువ్వు బద్ధుడవు. అది 2వ దశలోనికి రాశాడు. మొదటి పత్రికలు కూడా ఆ మాట గుర్తు చేశాడు. చదవండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక వాళ్ళ దగ్గర చాలా తక్కువ సమయం, త్వరగా చూడండి. మొదటి దశలోనిక 1:3 చదవండి. మొదటి దశ క్షమించండి, అక్కడ 2వ దశలోనికి 1:3 1వ అధ్యాయంలో రాస్తాడు, అదే 2వ అధ్యాయం. సహోదరులారా మేమెల్లప్పుడూను మిమ్మల్ని గూర్చి అది ఎంత బాగుందండి. పౌలు అన్నాడు, మీరు బద్ధులే, మేము కూడా. చాలాసార్లు అనుకుంటాం, దేవా నీ పని నువ్వు చేయాలి ప్రభువా, నువ్వు రక్షించుకున్నావు, చేయకుండా ఎట్టుంటావు, నువ్వు విడిపించాలి, నువ్వు వాగ్దానం నెరవేర్చాలి. ఒక ఆమె అంటుంది, అడిగిందంట, వాగ్దానం ఇచ్చావు ప్రభువా, నెరవేర్చు 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 అని ఒకటే ఇసుకిస్తుందంట దేవుణ్ణి. అన్నాడంట, సరే అమ్మ వాగ్దానం ఇచ్చానంటున్నావు కాబట్టి అని సడన్గా అడిగాడంట, ప్రభు ఏ వాగ్దానం ఇచ్చానో చెప్పు అన్నాడంట. మర్చిపోయాను ప్రభు అంట. అంటే ఇప్పుడు సడన్గా మిమ్మల్ని అడిగితే ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే ఎంతమంది చెప్తారు? సగం మందే చెప్తారు, సగం మంది ఏమైపోతారు? మర్చిపోతారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి వాగ్దానం నెరవేర్చాయా? ప్రభు అడిగాడంటే ఏంటి నీ వాగ్దానం చెప్పు అన్నాడంట. నువ్వు మర్చిపోతున్నాను ప్రభు, నువ్వు తొందరగా చెప్పు అన్నాడంట. బైబిల్ అంతా ఎతికిందంట, ఏడ దొరకలేదు, ఎక్కడా దొరకలేదు. ప్రభా ఇక్కడే పెట్టాను ప్రభా, మధ్య పేజీలో పెట్టాను ప్రభా. నువ్వు మధ్య పేజీలో పెట్టినా మంచి పేజీలో పెట్టినా తొందరగా చూపించమ్మా, నేను నెరవేర్చడానికి రెడీగా ఉన్నా. బట్ ఏది చూపించు, ఆమె గుర్తు లేదు, వాగ్దానం గుర్తు లేదు, ఎక్కడ పెట్టిందో కూడా గుర్తులేదు. అప్పుడు ప్రభు అన్నాడంట, నేను చూపిస్తాను రా అన్నాడంట. బయటకు తీసుకెళ్ళి, ఏంది ప్రభా నా వాగ్దానం బయటకు తీసుకెళ్తే రావమ్మ తల్లి అన్నాడంట. రా నువ్వు చూపిస్తాను రా. తీసుకెళ్ళి ఆ పోరంకి సెంటర్ దాటాక ఏముంది అక్కడ? ఏముంది చెప్పండి అక్క, ఏంట్రా మేరీ? అది చెత్త కంపెనీ అంతా అక్కడే ఉంది. అక్కడ చూసి ఎత్తుక్కో, ఇక్కడ పలానా చోట అన్నాడంట. ప్రభా ఎట్ట కనపడుతున్నాను ప్రభా, నా వాగ్దానం పెట్టి నువ్వు ఎతకమ్మా అంటే దొరికిందంట.
దొరికితే నా కృప నీకు చాలు ప్రభా వాగ్దానం, కానీ ఇది నాది కాదండంట. వెనకాల పేరు చూడుంది కృపమ్మ అను. మళ్ళీ నాది కాదంటావు, ఇంటి పేరు కూడా ఉంది మట్టా కృపమ్మ. వాగ్దానాలు చెత్తలో పడేసుకొని నువ్వేమో నాకు చెత్త సలహాలు ఇస్తావా, నన్ను స్వస్థపరిచాయా, నన్ను బాగు చేయ, వాగ్దానం నెరవేర్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే నీ భక్తి ఏమో చెప్పండి చెత్తలో ఉంటుంది. ప్రభు ఏమో అన్నీ నీకు తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పడేయాలా? నువ్వు బద్ధుడవై ఉంటే దేవుడు కూడా బద్ధుడై ఉంటాడు. వాగ్దానం మర్చిపోయావు, వాగ్దానం విడిచిపెట్టేశావు, వాగ్దానం అది పూర్తిగా ఎక్కడో పడేసుకున్నావు. నువ్వు ప్రభుని అడుగుతున్నావు. ఇది రోజు వర్తమానం ఒకటే, నువ్వు బద్ధుడవై ఉండు, బద్ధుడవై ఉండు. బైబిల్లో నేను 7 బద్ధతలు చూపిస్తా. అది ఇంగ్లీష్లో అసలు రావట్లేదండి, ఏది లేదు అసలు ఇంగ్లీష్లో లేదు. ఇంకా ఏదైనా కనిపెట్టాలి. ఇది ఒక 10 సంవత్సరాల క్రితం నాకు వచ్చుంటే నేను కొత్తగా కనిపెట్టుకునేవాడిని. అప్పుడు రీసెర్చ్లో అలా బోల్డ్ కనిపెట్టాము. ప్రియులారా, అవన్నీ మీకు చెప్తే మీకున్న జ్ఞానం కూడా పోద్ది. కాబట్టి ఈ బద్ధత అనేది ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఇంగ్లీష్లో ఏం ట్రాన్స్లేట్ చేయాలి? డ్యూటీ అంటామా, సరిపోవట్లేదే. రెస్పాన్సిబిలిటీ అంటున్నామా, అది సరిపోవట్లేదే. డ్యూటీ అంటే ఇంకొకటి చెప్తుంది, విధి. రెస్పాన్సిబిలిటీ నన్ను తీసుకో, మాకు అది బాధ్యత కదా అంటుంది. ఒక పదం ఇంకోటి చెప్తే ఈ పదం ఊరుకోట్లా. బద్ధతకి మమ్మల్ని వాడొద్దు, మరి ఏం చెప్పాలా, కష్టమైపోతుంది. సరే ప్రభా, ఇది లేదు కాబట్టి కనీసం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ బద్ధత కలిగిన వారు ఎవరు? ఈరోజు ఒక మాట చెప్పనా, నువ్వు కనుక అలాంటి బద్ధత కలిగి ఉంటే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు నీ జీవితంలో ఆయన బద్ధత వహిస్తాడు. బద్ధత అంటే ఖచ్చితంగా చెప్పండి చేస్తాడు. ఉదాహరణకి చెప్తే మనకు తెలుసు, అందరూ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, బయలు వైపే ఉన్నారు అందరూ. ఇక్కడ ఒక్కడే ఏలియా ఉన్నాడు. ఏలియా ఏంటంటే, ఇది నా బద్ధత, నేను తప్పనిసరిగా నా దేవుని పక్షాన ఉండాలి. ఏమన్నా కొంచెం ఓడిపోయినా ముక్కలు చేస్తారు ఎవరిని, ఏలియాని. అయినప్పటికీ కూడా ఒక్కడే రోషం కలిగి దేవుని పక్షాన ఉన్నాడు, ప్రార్థన చేశాడు, అగ్ని కురిసింది. నీ బద్ధత నువ్వు వహిస్తే దేవుడు కూడా ఏం చేస్తాడు? బద్ధత వహించాడు లేదా? ఆకాశం నుంచి ఏమో వచ్చేసింది, వచ్చిందా లేదా? అగ్ని వచ్చింది. నువ్వు బద్ధుడు అయి ఉండు. యెహోషువ దేవునికి బద్ధుడు, నమ్మకం ఉన్నాడు యవనస్తుడైనప్పటికీ. కాబట్టి ఇంత బద్ధతగా ఉన్నాడు కాబట్టి ఒక మాట అడిగాడు, ప్రభా నేను ఇంత బద్ధతగా ఉన్నాను కదా, చిన్న రిక్వెస్ట్ ప్రభా. ఏం లేదు ప్రభా, ఆ సూర్యుడిని ఏం చేయి కొంచెం ఈరోజు చెప్పండి. నిజంగా సూర్యుడు చంద్రుడు కూడా పాపం ఎప్పటి నుంచో వాళ్ళు ఒక్క లీవ్ లేదు వాళ్ళకి. నిజమండి, ఒక్క సెలవు లేదు వాళ్ళకి. మనకు ఒక ఆదివారం నెల రోజులు ఒక 2 సెలవులన్నా లేకపోతే బాగోదు. మా పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు, కనీసం ఎన్ని సెలవులు కావాలి వాళ్ళకి? ఇప్పుడు 10 సెలవులు వస్తున్నాయి అంట, ఎంత ఆనందమో. సెకండ్ సాటర్డే అంటే అదంటే ఇదంటే ఎంత ఆనందమో. వాట్సాప్లో ఒక డ్యాన్స్ చేస్తున్నాడు ఒకడు, ఏంద్రా అంటే 10 రోజులు సెలవులు. వీటికి సెలవులు లేవు, సెలవు ఇప్పించగలిగాడు ఒక యవనస్తుడు. సూర్యచంద్రులు అన్నయ్య అంట, అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య, ఒక్కసారి అన్న కొంచెం రెస్ట్ తీసుకోవటం, నీ వల్ల మాకు రెస్ట్ దొరికింది. ప్రభువా సూర్యుడిని అక్కడే ఆపు, ఆ లోయ దాటి రాకూడదు. చంద్రుడా నువ్వు త్వరపడి వస్తావేమో, నువ్వు కూడా అక్కడ ఆగు. సూర్యుడు వెళ్ళలేదు, చంద్రుడు ఆగిపోయాడు. కారణం ఏంటి చూడండి, నువ్వు బద్ధతగా ఉంటే సూర్యుడు చంద్రుడు కాదు కదా ఏదైనా ఆగిపోద్ది. నువ్వు బద్ధతగా లేకపోయావు కాబట్టి ఒక ఆటో కూడా ఆగట్లా. నీకు ఆగుతుందా? ఆటో ఆగిద్దండి? చాలాసార్లు ఒకసారి ఆటో ఆపట్లా, ఎన్నిసార్లు ఆపిన ఆపట్ల. కొన్ని సంవత్సరాల క్రితం ఆ కోపం తెలిసినోడు కూడా ఆపట్ల. మొత్తానికి ఒకడు ఆపాడు. ఒకడు ఆపితే ఎక్కా, నేను కాలేజీకి వెళ్తున్నా. ఎక్కితే అడిగాను కొన్ని సంవత్సరాల క్రితం, ఏరా అందరు నన్ను చూసి ఆటో ఆపట్లేదురా అంటే, వాడంటాడు నన్ను చూసి, సరే ఆపర్రా, నేను కూడా అసలు ఆపుదాం అనుకోలేదురా అన్నాడు. ఏరా అంటే ఆడంటాడు, నువ్వేమనుకో మాకురా, నిన్ను ఎక్కించుకునే బదులు 2 ఎక్కించుకోవచ్చు. ఏమన్నాడు నన్ను వాడు అంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఆ సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో అంటే ఏమైపోయారు వాళ్ళు? ఈ బద్ధత గురించి ఒక ఉదాహరణ చెప్పడానికి, అర్థమవడానికి చెప్పా. అసలు ఇది వర్తమానం కాదు. మరి ఎలాంటి బద్ధత కలిగి ఉండాలి? బద్ధత రండి, బైబిల్లో ఉన్న 7 బద్ధతలు. మొట్టమొదటి చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. ఈరోజున ఇది రాసుకుందాం, ఇది ఆలోచిద్దాం, ఇది పాటిద్దాము. చదువమ్మా. లేడీ
అందమైన దుప్పి ఆ, తృప్తి నొందుచుండు. ఆమె ప్రేమకు నిత్యము. ఆమె అనేది ఇక్కడ సంఘం, దేవుని మందిరం, ప్రభువు కలువరి సిలువ రక్తం కార్చి ఆయన ప్రేమకు నువ్వు ఎలా ఉండాలి చెప్పండి. ఈ నెగిటివ్గా తీసుకోకూడదు. ఇవంతా కూడా ప్రభువే, బైబిల్లో ఉన్న ప్రతిదీ స్పిరిచువల్ మీనింగ్. ఆయన ప్రేమకు ఎలా ఉండాలి చెప్పండి. బద్ధుడవై ఉండు. ఇది మొట్టమొదటి బద్ధత అన్నదే చెప్పాడు ఆరాధనలో. ఆయన ప్రేమ గురించి మీకు హోంవర్క్ ఇచ్చాడుగా. ఆ నుంచి బండ్ర వరకు అంటే రాయండి చక్కగా. ఒక్కొక్క లక్షణం రాయొచ్చు, ఎన్ని ఉంటాయో గుర్తొచ్చినాయని రాయండి ఈ వారం అంతా. అది ఈ వారం అసైన్మెంట్ ఇచ్చారని రేపు వారం సెలవు పెడతారా? ఏ బద్ధత అంటే ఇది? ప్రేమ బద్ధత. ఇది నిన్ను దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంత ప్రేమిస్తున్నావు? అవునయ్యా, ఆయన నన్ను ప్రేమించాడంతే, నన్ను ప్రేమించాడు. ఇది ప్రేమ బద్ధత. ఆయన నన్ను ప్రేమించాడు. రెండవ బద్ధత, దీనికి ఇంకో మాట కూడా చదవచ్చు. ఎఫ్ఎస్సి 5:26. ఎఫ్ఎస్సి 5:26 కూడా చదవండి. ఎఫ్ఎస్ 5:26. మీ భార్యలను ప్రేమించుడి. సంఘమును, అది ఇక్కడ భార్య సంఘం గుర్తుపెట్టుకోండి. అందుకని సామెతలు 5:19 అర్థమవటానికి చదివించాను. చదవండి అమ్మా. సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మట్టిది మరేది లేకుండా ఉండుటకు. ఎఫ్ఎస్ 5:26 అక్క. అది ఏమవ్వాలంట? ఇది బద్ధత. నువ్వు ప్రేమించాలంతే. ఆదివారం కాబట్టి నేను మందిరానికి రావాలి కాదు, నీ బద్ధత అది అంతే. నువ్వు రావాలంతే. రాకపోతే, ఆరాధించకపోతే, ప్రభువుని స్తుతించకపోతే, ప్రార్థించకపోతే, మోకరించకపోతే చూడండి ఎట్లా ఉంటుంది చెప్పండి. ఎలా ఉంటుంది? అది బద్ధత అంతే. బద్ధత. పూర్వం ఈ డిఫెన్స్లో ఎలా ఉండేదంటే, ఈ సోల్జర్స్కి ఇచ్చే ఆ యూనిఫామ్ ఎలా ఉండేదంటే, ఇక పూర్తి కాటన్. వాళ్ళకు దాదాపు 24 hours డ్యూటీ ఉంటుంది. ఆ 24 hours వాళ్ళని ఎక్కడో ఉంచుతారు. వాళ్ళు కూర్చున్నా, వాళ్ళు నించున్నా, వాళ్ళు పడుకున్నా, వాళ్ళు నిద్రపోయినా ఎవ్వరికీ తెలియదు. అయినప్పటికీ అక్కడ ఉంచుతారు. వాళ్ళు కూర్చోరు, నిద్రపోరు, పడుకోరు, అసలు అక్కడి నుంచి కదలరు, అదే పొజిషన్లో ఉంటారు ఆ వెపన్ తీసుకొని. కారణం ఏంటో చెప్పండి అక్క? డ్రెస్. నువ్వు కూర్చున్నావంటే డ్రెస్ ఎక్కడ చెప్పేది? అన్నయ్య పాప మా కరెంట్ కూర్చున్నాడు. నువ్వు పడుకున్నావంటే డ్రెస్ చెప్పేస్తుంది. అలాంటి పాతకాలంలో సోల్జర్స్ని మీరు అడగండి. పాతకాలంలో అంటే ఒక 30-40 years. ఇప్పుడంటే అన్నీ వచ్చేసిందా కానీ చెప్పాడుగా. ఇప్పుడు యూనిఫామ్ కూడా లెనిన్ కాటన్ వచ్చేస్తుంది. అప్పట్లో ఎలా ఉండేదంటే గంజి పెట్టి అది స్టిఫ్గా చూసేవాడు, వచ్చి అధికారి చూసేవాడు, ఆ డ్యూటీలో పెడుతున్నాను ఇక్కడ, మళ్ళీ 24 గంటల తర్వాత వచ్చి చూసిన ఆయన అలాగే ఉంటాడు. ఎందుకని చెప్పండి. అది ఒక బద్ధత. అది ఒకవేళ ఏదన్నా కదిలినా, నడిచినా, కాలు అటు ఇటు అన్నా అది కొంచెం ఏమైపోద్ది మీరు అనుకోవచ్చు, అన్న మళ్ళీ ఇస్త్రీ చేసి వేసుకోవచ్చుగా అంటారు. ఇంత తెలివి వాళ్ళకి లేదు. ఇలారా ఏ పద్ధతి ఇది? అదే అంటాడు 1 యోహాను 4:11. 1 యోహాను 4:11 త్వరగా చదవండి. 1 జాన్. ప్రియులారా, దేవుడు మనలను ఎంత ప్రేమిస్తే మనము ఒకరినొకరిని ప్రేమింప. ఇదండి బద్దులు. అర్థమవుతుందా? ఎప్పుడు పద్దులే కాదు, బద్దులు కూడా చూడాలి మనం. అవును ప్రభువా, నేను బద్ధుడను ప్రభువా, నేను నిన్ను ప్రేమించాల్సిందే ప్రభువా, నీ కొరకు నేను నమ్మకంగా జీవించాల్సిందే ప్రభువా, ఎందుకంటే నేను బద్ధుడనయ్యా. అంత బాగుందండి. ఇది బద్ధత. ఏ బద్ధత ఇది? అందరు చెప్పండి. ఈ బద్ధత నువ్వు కలిగి ఉండి దేవుణ్ణి అడుగు. తీసుకెళ్ళి ఎక్కడో నిన్ను ఉన్నత స్థానంలో పెడతాడు దేవుడు చేసే కార్యాలు
గొప్పవో చెప్తాను. నువ్వు బద్ధత, నీ డ్యూటీ అంటే ఇది చెప్పాను ఇందులో ఇంగ్లీష్లో సరైన ఇది లేదు, కానీ నీ రెస్పాన్సిబిలిటీ, నీ పని నువ్వు సరిగ్గా చేయకుండా ప్రభా నువ్వు నాకు అది చేయి ఇది చేయి అంటే చేస్తాడా ఆయన? చేస్తాడా? నువ్వు చదవకుండా, నువ్వు ప్రయాసపడకుండా స్టేట్ ఫస్ట్ నీకే కావాలంటే ఇస్తారా? చెప్పండి అమ్మా. నీ బద్ధత, ప్రేమ బద్ధత. నీ సబ్జెక్ట్ నువ్వు ప్రేమించు, నీ చదువును నువ్వు ప్రేమించు, నీ పుస్తకాలు నువ్వు ప్రేమించు, నీ ఫ్యూచర్ నువ్వు ప్రేమించు, కష్టపడు, చదువు, ప్రయాసపడు. ఏమిస్తాడు దేవుడు? నీకు మంచి మార్కులు ఇస్తాడు, మంచి మార్కులు ఇస్తాడు. పుట్టిన చెప్తున్నా, స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి. అలాగే దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించ ఇది ప్రేమ బద్ధత. రెండవది మనం చూస్తే, రెండవది పరమగీతం 7వ అధ్యాయము 10వ వచనం. సౌండ్ పెట్టు. పరమగీతము 7:10 త్వరగా. పరమగీతం 7:10 ఉంచిపెట్టు. రెండవది ఆశాబద్ధత. ఆ బద్ధత అనేది ఏం చూపిస్తుందంటే, అమ్మా మీకు అర్థమైందా? ఏదైనా ఉంటే నాకు వచ్చే వారం దీనికి మంచి ఇంగ్లీష్ పదాలు తీసుకుంటండి. ఇది కూడా ఒక చిన్న అసైన్మెంటే మీకు. ఆశాబద్ధత అంటే అర్థం ఏంటంటే, నువ్వు తప్పనిసరిగా ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీద? దేవుని మీదే. దేవుడే నీ ఆశ తీరుస్తాడు, దేవుడే నీ కోరిక నెరవేరుస్తాడు, దేవుడే నిన్ను తృప్తిపరుస్తాడు. కాబట్టి ఇక ఎవరి మీద ఆశ పెట్టుకున్నా నీకు నష్టమే. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? యెహోవా కొరకు ఆశ పెట్టుకో. యాకోబు దేవుని మీద ఎవడు ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. రెండవది ఆశాబద్ధత అంటే నువ్వు దేవుని మీదే కానీ ఇక లోకం మీద, లోకమునైనను దానిలో ఉన్న ఆశలనైనను ప్రేమించొద్దు. రెండవది ఏ బద్ధత అంట? నీ ఆశ అంతా అంటే నీ డిపెండెన్స్ అనేది ఇక దేవుని మీదే. దేవుడు తప్ప ఎవరూ నీ జీవితాన్ని బాగు చేయలేరు, దేవుడు తప్ప ఎవరూ నీకు ఇంకేమీ ఇవ్వరు. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకో. లేదన్నా వాళ్ళు అలా అన్నారన్నా, వాళ్ళు ఇలా చెప్పారన్నా, నాకు చేస్తానన్నారన్నా కుదరదు, అవ్వదు. ఆ పని అవ్వదంతే, అవ్వదంతే. ప్రభు చేస్తాడు. ఆయన మాట తప్పినవాడు. ఆయన ప్రభుత్వం మారదు, ఆయన పరిస్థితులు మారవు, ఆయన మారడు. మిగతా అన్నీ ఏమైపోతాయి చెప్పండి? మారిపోతాయి. ఇది ఎన్నోది చెప్పండి? ఎన్నోది? రెండవది. మొట్టమొదటి ఏ బద్ధత? బద్ధతగా చెప్పాలి మీరు. ప్రేమ బద్ధత. రెండవది ఆశాబద్ధత. మూడవది చూస్తే, మూడవది వాక్యబద్ధత. వాక్యాన్ని అంతగా నువ్వు పాటించాలి, వాక్యాన్ని అంతగా చదువుకో. సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదువుకో. బైబిల్ చదివితే అజ్ఞానం అంతా పోద్ది, బైబిల్ చదివితే పుస్తకాల మీద భయం అంతా పోద్ది, బైబిల్ చదివితే అన్నీ వచ్చేస్తాయి. తెలుసా మీకు? పరీక్షకి వెళ్తున్నావు, బైబిల్ చదివెళ్ళు. ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, బైబిల్ కూడా చదివెళ్ళు. బిసైడ్స్ విత్ యువర్ బుక్స్, నీ పుస్తకాలతో పాటుగా బైబిల్ కూడా చదువు. ఇప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉంచుతాడో తెలుసా? ప్రతి వ్యక్తిని అంట దేవుడు ఉంచిన స్థానము, ఇప్పుడు ఉన్న స్థానం అంట 10%. దానికే మనం తృప్తి పడిపోతాం, కానీ అసలు ఇంకా 90% ఉంది మన కోసం చేయాలని దేవుడు. కానీ అది మనం పోగొట్టుకున్నాము. చదవండి ఆ మాట. గలషియన్స్ 5:3 5:3 గలతీ 5:3 చాలండి. ఇది నువ్వు ఆచరింపబద్ధుడవు, వాక్యాన్ని ఆచరించు. అక్కడ ధర్మశాస్త్రం వేరే విషయం, ఇక్కడ దేవుని వాక్యం, ఆ వాక్యమే యేసు ప్రభువు. ఇక్కడ ఈ వచనం ఏంటంటే నువ్వు బద్ధుడవు, బైబిల్ ఏం చెప్తుందో అదే చెయ్యి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, చిన్న గాడిద, ఆ గాడిదని పట్టించుకోవట్లేదంట ఓనర్ గారు. నేను ఆ కుక్క కూడా ఉంది ఇంట్లో. ఆ కుక్క అడిగిందంట, ఏందన్నా నువ్వు గాడిదన్నా, నువ్వు అసలు ఇన్ని తిట్టినా నిన్ను అంటారు, నన్ను ఏమనరు, నన్ను బాగా చూసుకుంటారు, నిన్ను అసలు పట్టించుకోరు, ఎంతో కష్టపెడతారు, మాటికి తిడతా ఉంటారు, నువ్వెందుకు ఇంట్లో ఉంటున్నావు, వెళ్ళిపోవచ్చుగా అని అనిందంట కుక్క. గాడిద అనిందంట, అన్న నేను అది వెళ్దాం అనుకున్నాను తమ్ముడా, కానీ ఓనర్ గారు ఒక మాట ఇచ్చారు, ఇప్పుడు ఒక మాట అన్నాడు, నేను విన్నాను. ఏమన్నాడంటే వాళ్ళ అమ్మాయిని తిడతా అన్నాడంటే, ఏమని, అమ్మాయి నువ్వు కనుక నువ్వు పాస్ అవ్వకపోతే, ఫెయిల్ అయితే ఈసారి ఏదైనా గడ్డగాడితే పనికిమాలిన గాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు, కాబట్టి దానికోసమే నేను ఉన్నాను అన్నాడు. అర్థమవుతుందా? ప్రియులారా, ఏ పద్ధతి ఇది? వాక్యానికి లోబడు. వాక్యం నెరవేరుతుంది నీ జీవితంలో. వాక్యాన్ని బట్టి అడుగులు స్థిరపరచు. వాక్యం అలా ఉందా లేదా? వాక్య ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా? దినవాక్యం ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు.
డైలీ న్యూస్ పేపర్లో కాదు మాట్లాడేది, డైలీ బైబిల్ వర్స్లో మాట్లాడతాడు దేవుడు. న్యూస్ ఏముందండి? న్యూస్ ఏముంది చెప్పండి? న్యూస్ ఏముంది? న్యూస్ 4 మూలల నుంచి వచ్చేది, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. మరి హెవెన్ నుంచి ఏమన్నా వస్తుందా? లేదన్నా. ఏంటి న్యూస్ పేపర్ అంటే? ఏంటి న్యూస్ పేపర్ అంటే? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. మరి పేపర్ అంటే పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈవెంట్ రిపోర్ట్. అర్థమైందా? పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈవెంట్స్ రిపోర్ట్, న్యూస్ పేపర్ మొత్తం దాని అర్థం అన్నమాట. కానీ మరి ఇదైతే నాట్ ఓన్లీ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, హెయిట్, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఈవెంట్స్ రిపోర్ట్ ఇస్ అ బైబిల్. ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, దేవుడు సహాయం చేస్తాడు. దానికి బద్ధుడివై ఉండట్లా. బైబిల్ ఎప్పుడో ఏదో చదువుతున్నావు, అవసరమైతే చదువుతున్నావు, అవసరాన్ని బట్టి చదువుతున్నావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కళ్ళు మూసుకొని తెరుస్తున్నావు. ఏం బద్ధుడివయ్యావు నువ్వు? అవును, ఈరోజు నేను ఉదయం లేచాను, పాత నిబంధనలో నా పార్ట్ ఏంటి, ఈరోజు సాయంత్రం కొత్త నిబంధనలో నా పోర్షన్ ఏంటి, ఇప్పుడు చాలా టైం దొరికింది, బైబిల్లో మధ్య మధ్యలో నేను చదవాల్సిన భాగాలేంటి. నువ్వు బద్ధుడివై ఉండు. తెలియకుండానే నీ జీవితం ఎలా మారిపోద్ది, ఎలాంటి జ్ఞానం ఇస్తాడో. అది జ్ఞానులకు అందదు ఆ జ్ఞానం బైబిల్ చదివేటప్పుడు. నువ్వు వాక్యానికి బద్ధుడివై ఉండట్లా. పిల్లలను కూడా, మనం కూడా, పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా చేసే పొరపాటు, వాళ్ళకి హోంవర్క్ చూస్తాం, వారి క్లాస్ వర్క్ చూస్తాం, కానీ వాళ్ళ స్పిరిచువల్ వర్క్ చూడట్లా. చదివామా? డైరీలో ఏముంది? చదివావు, ఈ అధ్యాయాలు చేసావు, ఈ లెక్కలు రాసావా? రాశాను. దాంతోపాటు ఈరోజు బైబిల్ వర్స్ చదివావా, ఈరోజు నీ పోర్షన్ ఏంటి చదివావా అని అడగట్లేదు మనం, అడగట్లా. దాన్ని బట్టి వాళ్ళకి ఏం దొరకట్లా? రక్షణ దొరకట్లా, వాళ్ళకి మారుమనసు దొరకట్లా. అక్కడ ఏ పద్ధతి ఇది? వాక్య బద్ధత. ఈరోజు నువ్వు బద్ధుడివై ఉండి చూడు, దేవుడు ఇంకెంత బద్ధుడై ఉంటాడో. ఒక్క అడుగు దేవుని కొరకై ఆయన 2 అడుగులు వేస్తాడు. ఆయన వేసే అడుగు ఎలా ఉంటుందో తెలుసా? ఒక అడుగు పరలోకం అయితే, 2వ అడుగు ఎక్కడ ఉంటుంది? భూమి మీదే. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. 3వది మనం చూస్తే, 3 చూసామా? 4వది రండి దయచేసి. సంఖ్యాకాండం 30వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండం 30వ అధ్యాయము 2. చదవండి అమ్మా. ఇది ప్రమాణబద్ధత. నువ్వు ప్రమాణం చేసిన దానికి ఏమై ఉండాలి చెప్పండి అమ్మా? బద్ధుడివై ఉండాలి, బద్ధుడివై ఉండాలి. ఏం ప్రమాణం చేస్తున్నావు నువ్వు? ప్రభా, నీ కొరకు నేను ఇలా జీవిస్తాను ప్రమాణం చేసుకున్నావు. ప్రభా, ఈ సంవత్సరం ఇదిగో నేను మారు మనసు పొందుతాను, ఈ సంవత్సరం నేను బాప్తిసం తీసుకుందాం అనుకో, ప్రమాణం చేసేస్తున్నావు. ప్రమాణానికి ఏమై ఉండట్లా? బద్ధుడివై ఉండట్లా. మరి దేవుడు ఎలాగ తన ప్రమాణాన్ని నెరవేరుస్తాడు చెప్పండి? అందుకని ఉదయం కూడా చూసాం, కీర్తన 15లో, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. అంత బాగుందండి. ఇదే బద్ధత, ప్రమాణం. దేవుడితో ఎన్నో ప్రమాణాలు చేస్తున్నావు, దానికి బద్ధుడివై ఉంటున్నావా? ఎప్పటి ప్రమాణం అప్పుడే, ఏ వారం ఆ వారమే. అలా అట్లా అవుతూ నువ్వు బద్ధుడివై ఉండు, బద్ధుడివై. నేను దేవుని బిడ్డనన్నా, నేను ఆ పని చేయను. బద్ధుడు. రియల్ మూడీ గారు టైం దొరికితే ఏం చేసేవాడు? ఆయన ఎవరన్నా ఖాళీగా ఉంటే వెళ్ళిపోయి సువార్ చెప్పేసేవాడు, ఏదో ఒక రీతికి సువార్ చెప్పేవాడు. ఒక ఆయనకు చాలా కోపం వచ్చిందంట. కోపం వచ్చి మైండ్ యువర్ బిజినెస్ అన్నాడంట. నాకు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు ఎంతసేపు ఇసుకేస్తున్నావు, మైండ్ యువర్ బిజినెస్ అంటే, సార్ దిస్ ఈజ్ మై బిజినెస్ అన్నాడంట అండి. ఆయన గుండె ఇదైపోయిందంట. సార్ దిస్ ఈజ్ మై బిజినెస్, నీ పని నువ్వు చేసుకోయా. సార్ ఇది నా పని ఇదే సార్. ఎందుకయ్యా? అవునయ్యా, ఏ ప్రభు నన్ను రక్షించుకున్నాడు, అనేకులకు నేను సువార్త చెప్పాలి. ఏ పద్ధతి ఇది చెప్పండి? రక్షణ పొందినప్పుడు ఎంత ప్రమాణం చేస్తామో, సంఘంలో అందరి ఎదుట చేయెత్తి ప్రమాణం చేస్తాం. బాప్తిసం తీసుకున్నప్పుడు నీళ్ళల్లో ప్రమాణం చేస్తాం. ప్రభు కొరకు నమ్మకంగా ఉంటా. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎప్పటి వరకు అంటే అందరూ ఒకటే బట్టి పడతారు, మరణం వరకు అంట. ఒక అమ్మాయి అంటుంది అంతం వరకు. ఎవరు చెప్పారంటే అమ్మమ్మ ఇదే చెప్పమంది. ఓరు నాయనా, సరేలే అమ్మమ్మ ఇదే చెప్పమంది అన్నాడు. అంతము వరకు, మరణం వరకు. నేను ఒకటి చెప్పను, అదంతా అబద్ధమే. మరి ఎప్పటి వరకు అన్న? ఆదివారం వరకు అన్నా, ఆదివారం వరకు. సోమవారం నుంచి
మిగతా రోజుల్లో దేవునికి ఎలాంటి పరిస్థితి, మన స్పిరిచువల్ గ్రాఫ్ ఒక్కసారి గీసుకోండి. గ్రాఫ్ తెలుసు కదా మీకు, మ్యాథమెటిక్స్ స్పిరిచువాలిటీ అని పెట్టుకోండి, సండే మండే అని పెట్టుకొని ఈ లెవెల్స్ చూడండి. భక్తి ఏ రోజు ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఆదివారం దాదాపు 99 దాటుతుంది, సోమవారం వచ్చేసరికి పడిపోతుంది. స్పిరిచువల్ గ్రాఫ్, స్పిరిచువల్ సెన్సెక్స్. మంగళవారం ఇంకా ఇదైపోతుంది, బుధవారం 3 రోజులు అయిపోయింది వాక్యం విని, ఇంకా ఇదైపోతుంది. గురువారం దాదాపు బిలో 10లోకి వెళ్ళిపోతుంది. శుక్రవారం ఆదివారం వస్తుంది కదా, ఒక 10 పెరిగిద్ది. ఇక శనివారం వచ్చేసరికి 80 దాటుతుంది. అయ్యా రేపు ఆదివారం అయ్యా, సిద్ధపడి దినమయ్యా, సిద్ధపడాలయ్యా. దేనికి బద్ధుడివై ఉండు? ప్రమాణానికి బద్ధుడివై ఉండు. అందుకని ఏం చేస్తారు? ప్రతి దాంట్లో ప్రమాణం చేపిస్తారు. ఒక ఉద్యోగానికి ఒక ప్రమాణం, ఒక పదవికి ప్రమాణం. అదేంటంటే ఇక ఆ ప్రమాణానికి మేము ఏమై ఉండాలి చెప్పండి? ఏమై ఉండాలి? మరి వాళ్ళు ఎంత బద్ధులై ఉంటారండి. మరి నువ్వు నీ దేవునికి నువ్వు బద్ధుడివై ఉండవా? నీ దేవుని చేసిన ప్రమాణం బద్ధుడివై ఉండవా? అయ్యి ఉండొచ్చు చూడు, ఒక్కసారి అయ్యుండు చూడు. ఇది ఎన్నవదంట? 4th one. మొట్టమొదటిది ప్రేమాబద్ధత, రెండవది ఆశా వర్కర్ కాదు, ఆశాబద్ధత, మూడవది ఏంటి? వాక్యబద్ధత, నాలుగవది, ఐదవది మనం చూస్తే రండి, ఇది ఎంత బాగుందంటే రోమా 15:27. నీ సహోదరులు నీ సహోదరులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, బాధల్లో శ్రమల్లో ఉండి మందిరానికి రాలేకపోతున్నారు, ఎంతో నశించిపోతున్నారు, నష్టపోతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, చెరలోకి వెళ్ళిపోయారు. అవును, అదే ఇవన్నీ చెప్పాను కాబట్టి అవును అంటున్నాడు. అవును, దాన్ని ఇష్టపడి దాన్ని చేసిరి, వారు వీరికి రుణస్తులు. ఎట్లనగా కనుక దట్స్ ఆల్. ఇప్పుడు ఏ పద్ధతి ఇది? సహాయ బద్ధత. నువ్వు సహాయం చేయాలంతే, నువ్వు సహాయం చేయాలంతే. లేదన్నా మాకే కష్టంగా ఉంది, నో, ఇవన్నీ చెప్పొద్దు. సహాయ బద్ధత. సహాయం చేయి. ఏ సహాయం చేయి? ప్రార్థనా సహాయం, వారి కోసం వారికి సువార్త చెప్పి సహాయం చేయి. ఏదైనా నీ ఉన్న దాంట్లో ఏం చేయాలి వాళ్ళకి చెప్పాలంటే, వారి కోసం నువ్వు ప్రతి దినము చేసే ప్రార్థనే గొప్ప పెద్ద సహాయం. అది పెద్ద సహాయం, పెద్ద సహాయం. ఇలారా ఒకసారి ఒక బ్రదర్ చెప్తున్నాడు, వాళ్ళ మేనేజర్ ఉన్నాడు, పెద్ద ఆయన, చైర్మన్. ఎప్పుడు కూడా అసలు ఎంత పని చేయించుకుంటాడంట, కానీ కొంచెం కూడా ఏదైనా అడిగితే సహాయం అన్న అస్సలు సహాయం చేయడన్నా. ఆయన పేరు ఏంటంటే దేవ సహాయం అన్న, అంటే పేరే దేవ సహాయం. కానీ దేవ సహాయం ఎవరినంటే బాధపడొద్దు, మిమ్మల్ని గురించి కాదు, మీరు చాలా మంచోళ్ళే. పేరు దేవ సహాయం, కానీ ఒక్కరు కూడా ఏం చేయట్లేదు. ఏనా సురేష్ అన్న? ఒక్కరు కూడా సహాయమో చేయట్లేదు. ఏ పద్ధతి అంటే ఇది? సహాయ పద్ధతి. సహాయం చేయి అంతే. ప్రార్థన సహాయం చేయి, వారికి వాక్యం చెప్పు, వాళ్ళకి సువార్త చెప్పు. నిన్న ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళా నేను, బాగా లేట్ అయిపోయింది. అప్పటికే 10:30కి వెళ్ళా. ఆ టైంలో 10:30కి వెళ్ళా మీ ఇంటికి వచ్చిన తర్వాత. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు బట్టి వారు ఫోన్ చేసిన దాన్ని బట్టి వెళ్తే అక్కడ నేను ఒక మాట వింటా వచ్చాను. ఎలా వచ్చారు మీరు మందిరానికి, ఎట్లా తెలిసింది మీకు సియోను అని అడిగా నేను. చేసిన ఆ మాట విని ఆశ్చర్యపోయాను. మా స్కూల్లో ఎల్కేజీ స్టూడెంట్ చెప్పాడంట. ఎవరు చెప్పారంట? ఎల్కేజీ స్టూడెంట్ చెప్పారంట. మేడం మీరు క్రిస్టియనా అని అడిగాడంట. అవునురా చిన్న, ఎకే చర్చికి వెళ్తారంటే చర్చి లేదు గిర్చి లేదండి అనిందంట. మా చర్చికి ఎందుకు రాకూడదు అని అడిగాడు. అబ్బా నాకు ఎంత సంతోషం అండి. ఆ స్కూల్లో ఏమో టీచర్గా వెళ్తే ఈ సిస్టర్ వాళ్ళు, ఆ పిల్లోడు చెప్పాడంట మా టీచర్కి మా స్కూల్కి రావచ్చు కదా, మా చర్చికి రావచ్చు కదా. నాకు సంతోషం అనిపించింది. ఎల్కేజీ పిల్లలు కూడా సియోనికి ప్రజల్ని నడిపిస్తున్నారా ప్రభువా, ప్రభుని స్తుతించా. అదే సహాయం. ప్రభు దగ్గరికి నడిపించు. చాలామందికి సహవాసాలు లేవు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు. నీ స్నేహితులు ఎంతమంది ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, చూస్తానే ఉన్నావు కానీ వారి గురించి పట్టించుకోవట్లే. నువ్వు మందిరానికి తీసుకురా. ఎన్నిసార్లు సినిమాలకు తీసుకెళ్ళి ఉంటావు, ఎన్నిసార్లు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కలిసి ఉంటారు ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి. అదే బీసెంట్ రోడ్ అంటే అందరూ వ్యాన్ కట్టించుకుంటున్నారు కదా. మీరు చెప్తున్నా అసలు
మరి దేవుని సన్నిధి మందిరం అనేసరికే ఏ పద్ధతి అంటే ఇది? చెప్పండి అమ్మా. నువ్వు చేసే సహాయం వాళ్ళ ఆత్మను రక్షించు చాలు. ఆ టీచర్ గారు, ఆ మేడం, ఆ సిస్టర్ చెప్తున్నారన్న. మన మందిరంలో సండే స్కూల్ పిల్లోడు చెప్పాడన్న నాకు, మా క్లాసులో, మేడం మీరు మా దగ్గరికి రండి. ఏం విన్నాడు వాడు? ఇంత వాక్యం విన్నాడా? సండే స్కూల్లో ఉంటాడు, ఏం తెలుసు వాడికి? అయినా చెప్పాడు. ఇంత సంతోషం కలిగిందండి. ఏంటంటే ఇది ఏ బద్ధత? ఒకటే మాట అండి, నువ్వు బద్ధుడు అయి ఉండి చూడు ఒక్కసారి. ఈ వారం ట్రై చేయి. నీ ఇబ్బందులు వచ్చిన అందులోంచి దాటిపోమాక. నీ భక్తి జీవితానికి చాలా పరిస్థితులు వస్తాయి, నీకు చాలా కష్టాలు వస్తాయి. ఎవరమ్మన్నారు చెప్తున్నారు, నా భక్తిని చెడగొట్టేవి నాకు ఎందుకన్నా, నాకు అవసరం లేదన్నా, అవి ఎలాంటి ఆపర్చునిటీస్ అని అంటున్నారు ఎవరో. ఒక అమ్మాయి, మర్చిపోయా నేను, ఎక్కడో ఈ ఊర్లోనో ఎక్కడో తెలియదు. నా భక్తికి ఆటంకం కలిగించేది నాకేది వద్దన్నా, అది ఉద్యోగమైనా వివాహమైనా. ఎంత బాగుందండి. అది బద్ధత అంటే బద్ధత. ఏ బద్ధత ఇప్పుడు చెప్పండి అమ్మా. ఈ బద్ధత అనేది కొంచెం బాధ్యతగా చెప్పండి. ఏ బద్ధత చెప్పండి? సహాయ. ఆరోది మనం చూస్తే, ఆరోది 3వ యోహాను 1:8, 3 John 1:8, 3 John 1:8. త్వరగా. ఉపకారం వచ్చాయ బద్దులు. అబ్బాయి ఎంత బాగుందండి. ఈ తెలుగు ట్రాన్స్లేషన్ ఎవరు చేశారో కానీ గ్రేట్ ట్రాన్స్లేషన్. తెలియక చాలామంది తెలుగులో తప్పులు ఉన్నాయి అంటున్నారు. అస్సలు తప్పులే ఉండవు, గుర్తుపెట్టుకోండి. మనకు అర్థం కాకపోతే అది తప్పు అనుకుంటాం, కాదు. ద గ్రేట్ ట్రాన్స్లేటర్స్ అండి. ఎంత బాగుందండి. మన బ్రదర్ ఉన్నాడు, ఒరిస్సా నుంచి వస్తారు, జీవనన్న. ఆయన ఎప్పుడు అంటాడు, బ్రదర్ నాకు తెలుగు బైబిల్ అంటే ఎంత ఇష్టమో, కానీ తెలుగులో ఉన్న పదాలు ఇంకెందులో కూడా. ఆయన ఒడియా అయినప్పటికి కూడా తెలుగు బైబిలే చదువుతాడు ఆయన. కారణము తెలుగులో ఆయన ఒక మాట అంటాడు, తెలుగులో బైబిల్ చదువుతున్నప్పుడు ఉన్న తృప్తి ఇంకెక్కడ ఉండదు అంటున్నాడు ఆయన. ఏ భాషలో చదివిన ఆ తృప్తి లేదు. ఒక్కొక్క మాట ఎంత బాగుంటుంది. వాత్సల్యత అంటాడు, విశ్వాసత అంటాడు, యథార్థత. ఒక్కొక్క మాట కొత్తగా ఉంటాయి ఆ మాటలు. మామూలుగానే ఉంటాయి కానీ వినటానికి, కానీ ఇంత అర్థం ఉందా ప్రభువా ఇందులో? ఏ బద్ధత అంట? ఉపకార బద్ధత. ఏం చేయాలి మనం? అనేకులకు ఉపకారము చేయాలి, అంటే మేలు చేయాలి, మంచి చేయాలి. అది నీ బాధ్యత, అంతే. అది నీ బాధ్యత. లేదు ఇప్పుడు నాకు దేవుడు చేసిన ఉపకారాలు చాలు, నేను ఇదిగా ఉంటాను, కాదు. ఆ ఉపకారాలు వాళ్ళు పొందాలి, ఆ బంధువులు పొందాలి, ఆ ఇంట్లో వాళ్ళు పొందాలి, మీ స్నేహితులు పొందాలి. ఏ బద్ధత అంటే ఇది? ఉపకారం చేద్దామా? అనేకులకి ఏం చేద్దాం? నువ్వు చేసే ఉపకారం ఏంటి? స్వార్థే పెద్ద ఉపకారం. 2 మాటలు చెప్పు యేసు ప్రభు గురించి. దేవుని సన్నిధి కూడా నడిపించు. అదేందన్న ఒక అక్కని అడిగి, ఏందక్క ఇంతమంది ఉన్నారు మీ బంధువులు తీసుకురావచ్చు అన్న, నాకు భారం ఉందన్న, ఎంతో ఇది ఉందన్న, మరి ఎందుకు తీసుకురావట్లేదు అన్న? మనకు స్థలం చాలట్లేదు అని తేట్లేదండి. ఏం చెప్పాలి ఇంకా? నా పక్కన ఉన్న బ్రదర్ అన్నాడు, అక్క నువ్వు అట్టను మాక, ఇప్పుడే 2 సర్వీసులు పెట్టాము, నువ్వు తీసుకురావాలి కానీ నీకు నా 5 సర్వీసులు పెడతామంటే, అంటే నువ్వు తీసుకురాకపోగా ఏమంటున్నావు చెప్పండి అన్న. మంది చాలామంది అదే అంటారు. ఒక అదే అందంట, ఏమ్మా రక్షణ పొందొచ్చు కదంట. అన్న అందరు పొందితే పరలోకం సాలదు కదన్నా. అంటే పరలోకంలో నీ ప్లేస్ ఇంకొకరికి ఇత్తం కోసం నువ్వు నరకానికి వెళ్ళి, ఎంత త్యాగం అక్క నీది, ఎంత త్యాగం నీది. ఏరా తల్లి, అంతేనా? అవునా? పిల్లారా, నో. దేవుడి కార్యాలు. ఏ బద్ధత అంటే ఇది? ఉపకారం చేయి. ఈ బద్ధత గురించే చెప్తున్నాను నేను. 7వది మనం చూస్తే రండి. ఏ బద్ధత అంటే ఇది? ఏ బద్ధత? ఈ మాట మీకు కొంచెం నచ్చదు, కొంతమంది ఇబ్బంది పడతారు, అయినా చదువుదాం. 1 యోహాను 3:16. 1 యోహాను 3:16.
అంటే నేను దేవునికి మనం ఎట్లా బద్ధత కలిగి ఉండాలో ఆ మాటలు చెప్తున్నాను. దేవుడు మన ప్రాణం పెట్టాడు కాబట్టి మన కొరకు, దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని కోరుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్ట, అది కొంచెం ఇదే అంటారు అన్న, కొంచెం మిస్టేక్ పడింది అన్న. ఏ అన్న, ప్రాణం తీయమని లేదా అన్న అంట. నువ్వు ప్రాణం పెట్టాలి, అది నీ బద్ధత. ప్రభు ప్రాణం పెట్టాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు అవసరమైతే నీ సహోదరుడి కోసం, నీ సహోదరి కోసం చనిపోవటానికైనా. అదే ఒకసారి డైలీ బ్రెడ్లో చదివా. రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. రాజుగారు ఏం చేశారంటే, కొన్ని పూల కుండీలు ఉన్నాయి, ఆ కుండీలన్నీ కూడా తీసుకొచ్చి ఇటు పెట్టండి అని చెప్పన్నాడు. పెట్టమంటే సరే మొత్తానికి ఒక ఆయన పని అప్పు చెప్పారు. ఆయన తీసుకొస్తున్నాడు. ఈలోపు అది కొంచెం జారిపోయింది. ఆ నీళ్ళు ఉన్నాయి, జారిపోయింది. ఆ జాడి టైపులో చెట్లు అవి జారిపోయేసరికి పగిలిపోయింది. పగిలిపోతే ఇక రాజుకు చాలా కోపం వచ్చింది. ఓ పిన్నీస్ ఇదైనా ఊరుకోడు రాజు, అంత కోపం ఆయనకి. అవసరమైతే ఆయన ఇష్టమైతే ప్యాలెసే ఇచ్చేస్తాడు, ఇష్టం లేకపోతే పిన్నీస్ ఇదైనా ఊరుకోడు. కాబట్టి ఏంటి ఇలా చేశాడు ఇతను, జాడీ పగలు కొట్టాడు, ఇతనికి మరణ శిక్ష విధించండి అన్నాడు. మరణ శిక్ష, లాస్ట్ శిక్ష. శిక్షించేటప్పుడు ఏం చేస్తా, ఏం అడుగుతారు? భలే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. చివరి కోరిక ఏంటని అడిగారు. సార్ ఏదైనా తీరుస్తారా? ఏదైనా తీరుస్తామయ్యా. సార్ ఆ రోజు 20 జాడీలు కదండి, ఒక జాడీ పగిలిపోతే నాకు మరణ శిక్ష చేశారు. నా చివరి కోరిక ఆ 19 జాడీలు కూడా పగలగొట్టడానికి నాకు అవకాశమే ఉందన్నాడు. ఎరా ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఒక జాడీకి ఇదవుతే ఇంకో అవి మళ్ళీ 19 పగలు కొడతావంటే ఒకటే అన్నాడు రాజుగారి దగ్గర సాగిలు పడి చేతులు జోడించాయా, ఎట్టగో రేపు ఇంకొకళ్ళు ఎవరో చేయి జారిపోద్ది, వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి ఆ ఉన్న జాడీలన్నీ నేనే పగల కొడితే నా ప్రాణంతోనే పోద్ద కదా అంటే రాజు కన్నీరు కార్చాడంట. అర్థమవుతుందా? ఇతరులు నష్టపోయే కంటే, ఇతరులకు కీడు కలిగే కంటే అదేదో నా మీదకి వస్తే చాలు కదా, అదేదో నేను పొందితే చాలు కదా. ఇలా అంటే అలాగని దేవుడు నిన్ను ప్రాణం తీసుకోడు, కానీ ఆ పరిస్థితికి వచ్చాయి నువ్వు. పౌలు అదే అంటాడు, నువ్వు వెళ్ళొద్దన్నా, ఏడుస్తున్నారు వాళ్ళు. మీరెందుకు ఏడుస్తున్నారు? అవసరమైతే బంధించబట్టమే కాదు, యేసు నామము నిమిత్తము ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ పద్ధతి ఇది చెప్పండి? దీన్ని ఏమనొచ్చంటే ప్రాణబద్ధతని సమర్పణ బద్ధత. ప్రభు కొరకే నువ్వు నష్టపో. ఎంత బాగుందండి. చదువు, మళ్ళీ చదువమ్మా ప్రభాత్, చదువురా. మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదనిదో తెలుసుకొనగోరు చున్నాము. ఎంత బాగుందండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట చెప్పండి? ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ఈ రోజున నేను ముగింపులో ఈ బద్ధత అనే దానికి చెప్పాను కదా, సరైన పదం లేదు, ఏదైనా ఉంటే తర్వాత మీరు చెప్పండి, అంతగాని సొంత కవిత్వంలో చెప్పొద్దు, సరేనా? ఏదైనా పదం దొరికితే ఈ బద్ధత ఏంటి? బద్ధత, ఈ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, ఈ యాక్టివిటీ, ఈ వర్క్. బద్ధత అంటే ఏంటంటే అర్థం అంటే పిల్లారా, బద్ధత అంటే ఏంటి? ఇక నేను తప్పనిసరిగా అది చేయాల్సిందే. ఈరోజు ముగింపులో నేను టైం అయిపోయింది. ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండవలసిన ముగింపులో 7 స్పిరిచువల్ వేస్ బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది స్పిరిచువల్ డిసిప్లిన్. ఆత్మ సంబంధమైన ఈ క్రమశిక్షణ నీకుంటే, ఆ బద్ధత అనేది ఉంటే, దేవుడు నీకు ఎంతగానో. దీనికి ఉదాహరణ చాలామందిని చెప్పచ్చు. ఉదాహరణకి చెప్పండి, మొర్దెకాయని ఏమన్నారు? చదవండి, ఆ మాట చదవండి. మొర్దెకాయ, ఎస్తేరు గ్రంథం 3:4. త్వరగా ముగింపులోకి వచ్చేసాను. ఎస్తేరు 3:4 త్వరగా. ఎస్తేరు 3:4. ఈ ప్రకారము వారు ప్రతిదినము
అతనితో ఏం చెప్తున్నారు తెలుసా? ఏమయ్యా, నమస్కారం పెట్టొచ్చు కదా, హామానికి ఒక సెల్యూట్ కొట్టొచ్చు కదా, ఎప్పుడు ఇక్కడ గేట్ కీపర్గా ఉంటావా, సూపర్వైజర్ అవుతావు కదా, ప్రమోషన్ ఇస్తారు కదా అని ఎంత చెప్పినా ఏమంటున్నాడంట? అతడు వారి మాట చెవిని పెట్టక పోయిన గనుక చాలామంది అంటారు, నేను చాలామంది చూస్తారు, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నారే, ఇలా ఆత్మీయంగా ఉంటున్నారే, ఎంతకాలం భక్తి చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు ఏమన్నాడంట? నేను యూదుడను గనుక ఆ పని ఇది స్పిరిచువల్ డిసిప్లైన్. చాలామంది అంటారు, నువ్వు అలా చేయొచ్చు కదా, అరే నువ్వు కూడా సినిమా పాట పాడొచ్చుగా, నువ్వు సినిమాకి రావచ్చుగా. ఇలా నేను యూదుడను కనుక నేను ఆ పని నేను చేయను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను విశ్వాసిని, నేను అలా చేయను. స్పిరిచువల్ డిసిప్లైన్. రెండోది మనం చూసినట్లయితే స్పిరిచువల్ డెసిషన్. ఎస్డి అంటే ఇదేంటి అది అనుకోమాకండి, మెమరీ కార్డ్ అనుకోమాకండి, అర్థమైందా? శాండిస్ కాదు ఇది. ఒకటి స్పిరిచువల్ చెప్పండి డిసిప్లైన్, రెండవది స్పిరిచువల్ డెసిషన్, ఆత్మ సంబంధమైన డెసిషను తీసుకోండి. ఏంటి ఆ డెసిషను? ఎస్తేరు తీసుకుంది. చదవండి ఎస్తేరు గ్రంథం 4:16. నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులందరినీ పోగు చేయండి, నా నిమిత్తం ఉపవాసం ఉండండి. చదువమ్మా. 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందును, న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను ప్రవేశించేదను. చివరి మాట, నేను నశించిన ఇఫ్ ఐ పెరిష్, నేను నశించిన. చాలాసార్లు ఉపవాసం ఉండేసరికి నిజంగా ఉపవాసం అంటే సేవకులే ఉండాలి, అన్నలే ఉండాలి. ఒకసారి ఒక సిస్టర్ చెప్తున్నాడు సేవకుడితో, అన్నా చాలా సమస్యల్లో ఉన్నామన్నా, కష్టాల్లో ఉన్నామన్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నా మా కోసం. సరే చేస్తా, లేక ఏం చేస్తావన్నా, పెద్ద కష్టాలన్నా ఒకరోజు సరిపోదన్నా, ఒకరోజు 3 రోజులన్నా ఉండన్నా, ఉందామన్నట్లా. ఏంటంట 3 రోజులన్నా ఉండన్నా. ఇక వెళ్ళేటప్పుడు అందంట, నువ్వు ఏమనుకోకపోతే అన్న, నా పరిస్థితులన్నీ బాగుపడాలంటే కనీసం నువ్వు 40 రోజులు చేయాలన్నా. అమ్మ నేను బతకటం ఇష్టం లేదా అన్నాడంట. ఉంటాం ఖచ్చితంగా ఉంటాం, మీకోసం ఉండాలి, మా బాధ్యత తప్పదు. ఏది మాకు ఇష్టమైందో అదే మేము త్యాగం చేసుకుంటాం. అదే చెప్పాడు ఉపవాసం అంటే. ఒకసారి యూత్ మీట్లో దైవజనుడు చెప్పాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఫాస్టింగ్ అంటే ఏదో తినకపోవటం కాదంట, నీకు ఇష్టమైంది తినకపోవటం అంట. నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? టిఫిన్. ఎగ్జాంపుల్ యవనస్తుల కోసం చెప్తున్నా, టిఫిన్ ఎప్పుడు చేస్తారు? మార్నింగ్. ఇష్టమైంది ఏం చెయ్యి, నువ్వు త్యాగం చేసుకో. అదే ఉపవాసం, అదే చేసుకుంటున్నాం. ఎప్పుడు? జీవితాంతం, మరణం వరకు. కారణం ఏంటంటే, ప్రభువా మా ప్రియులకు, మా విశ్వాసులకు ఇష్టమైన కార్యాలు నెరవేర్చండి. మేము ప్రార్థన చేయాలంటే ఏముండాలి చెప్పండి? సాక్రిఫైస్ ఖచ్చితంగా ఉండాలి, కావాలి. అలాగే కొంతమంది గురించి మీరు బాధ్యత తీసుకోండి. మీ బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు, మీ సొంత రక్త సంబంధికులు ఉన్నారు, అక్కోళ్ళు చెల్లెళ్ళు ఎవరో, వారి రక్షణ కోసం నువ్వు ఫాస్టింగ్ ఉండు. ఫాస్టింగ్ అంటే ఏదో అనుకునే వాళ్ళని ఇప్పుడు ఫాస్టింగ్ ఫ్యాషన్ అయిపోయిందండి. ఫాస్టింగే ఆరోగ్య సూత్రం అయిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళారంట, అయ్యా ఇక్కడ ఏమేమి తినాలి ఏంటంటే ₹1,00,000 కట్టించుకున్నారంట పాపం. ఎవరైనా ఏ రాజు గారు పూర్తి పేరు చెప్తాము, నాకు ఫోన్ చేస్తాడు. అమ్మా ఇక్కడ ఏం తింటానికి వచ్చే సార్, ఇక్కడైతే తింటాను కదా. బామ్మ ఇక్కడ తింటాం కాదంట. ఏంటంటే అది ఏంటంటే ఏ ఉపవాసం అంట? వాటర్ ఫాస్టింగ్. ఎంత బాగుందండి వాటర్ ఫాస్టింగ్. మరి మా ఊర్లోనే తాగేవాళ్ళంగా ఎందుకు వచ్చావు మరి ఇంత దూరం? నీకు తెలుసుగా, కోపడ్డాడంట ఆయన. నువ్వు అక్కడ ఎట్టా ఉండలే కూడా ఇక్కడ నీకు మంచినీళ్ళు ఇస్తాం. వాటర్ ఓన్లీ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు ఎన్నిటికీ క్యూర్ అవుతుందండి. ప్రభు ఎప్పుడో చెప్పాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు, చాలామంది ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కానీ బాగుందండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇట్స్ అ స్పిరిచువల్ డెసిషన్ తీసుకో అంతే. నేను ఇలా డెసిషన్ తీసుకున్నా ప్రభువా, ఇకంతే, నేను దాంట్లో మార్పు ఉండదు ప్రభువా. ఉపవాసానికి మనం డెసిషన్ తీసుకుంటాం కానీ వండే కూరను బట్టి ఉంటుంది ప్రభువా. కూరను బట్టి ఆ రోజు అమ్మ పచ్చడి చేసిందా ప్రభువా, ఫాస్టింగ్ డెఫినెట్లీ కన్ఫామ్ ప్రభువా. ఆ రోజే నాన్న కోడి తెచ్చాడు, ఆ కోడి కూడా నాటు కోడి అంట ప్రభువా.
ప్రభా మళ్ళీ కోడి బాధపడిద్దయ్యా, నువ్వు ఉండవు మళ్ళీ తినపోతే అమ్మ బాధపడిద్దయ్యా, నాన్న కష్టపడి తెచ్చాడు. అసలు ఏం బాధపడరు, నాన్న కష్టపడి తెచ్చాడు. చెల్లి పాప మసాలా వేసిందంట, ప్రభా వాళ్ళ కోసం తింటున్నావా? ఎన్నిసార్లు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మిమ్మల్ని అందరిని ఉపవాసాలు పెట్టాలని కాదు. ఈరోజు మీ అందరికీ చికెన్ వెళ్ళండి. చికెన్ బిర్యానీయా? బిర్యానీ అంట, సంతోషం కానివ్వండి. ఇంకా అది అలాగని ఇప్పుడు ఉపవాసం ఉండి వెళ్ళమాకండి అమ్మా, నేను రేపటి నుంచి చెప్తున్నాను. కాబట్టి స్పిరిచువల్ డెసిషన్ బాగా గుర్తుపెట్టుకోండి. వివరించడానికి టైం అయిపోయింది నాది. ఇంకోటి చూస్తే స్పిరిచువల్ డెస్టినేషన్ పెట్టుకో. దీనికి మంచి ఉదాహరణ దావీదు. వెళ్తే చచ్చిపోతాడు, గొలియాతు చంపేస్తాడు, అయినప్పటికీ ఏమన్నాడు? నేను వెళ్తా, నా దేవుని కోసం అవసరమైతే నేను చచ్చిపోవటానికైనా రెడీ. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవుని తిట్టడం. మొదటి సమూయేలు 17:20 త్వరగా. మొదటి సమూయేలు 17:20 కిందకు వచ్చేరా, కిందకు వచ్చేసాయి. ఎన్నో వచ్చిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఎన్నో వచ్చిన 26 చదువమ్మా. దేవము గల దేవుని సైన్యములకు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాడిని నేనేం చేస్తాను? చంపి. ఇది డెసిషన్ అంటే. ఈ రోజున నీ పరిస్థితి, భవిష్యత్తు చూసి నువ్వు భయపడొద్దు, నీ భవిష్యత్తు నిన్ను చూసి భయపడాలి. అదే చెప్పేవాడిని స్టూడెంట్స్కి నేను అకాడమీలో పనిచేస్తున్నప్పుడు. సబ్జెక్ట్ని చూసి భయపడొద్దురా, సబ్జెక్ట్ నిన్ను చూసి భయపడాలి. జీవం లేని పుస్తకాలు ఇవి కాదులే, అవి జీవం లేని, ఇవన్నీ జీవమేలే, ఆత్మీయ జీవం. జీవం లేని పుస్తకాలు, జీవం లేని సబ్జెక్టులు నిన్ను భయపెట్టడం ఏంటి? నువ్వు జీవం గల దేవుని బిడ్డవి, నువ్వు జీవం ఉంది నీలో అంటే అంత ధైర్యం వస్తుందండి. ఏంటంటే ఇప్పుడు నేనేం చేస్తాను, వెళ్తాను. అవి ఎంతమంది చెప్పుంటారు దావీదుకి? దావీదు ఎంతమందిని ఉంటారు? దావీదు మీ నాన్నకి ఏం చెప్పమంటావు? సమాధి ఎక్కడ కట్టించమని చెప్పమంటావు? అన్నీ మంది పాపం. ఇది ఒక రకమైన మేలే. దావీదు లాస్ట్ కోరిక ఏం చెప్పమంటావు? ఏంటి నీది చెప్పు. వెళ్ళేటప్పుడు ఇన్ని అనుంటారో, ఎందుకంటే తెలుసు డెఫినెట్లీ గొలియాతు చేతులు ఏమైపోతాడు దావీదు. ఆ భయంతోనే కదా 40 రోజుల నుంచి ఎవరు వెళ్ళట్లేదు. ఎన్ని అనుంటారో. దెర్ విల్ బీ సో మెనీ వాయిసెస్. నువ్వు ఒక చాటుకు వెళ్తున్నప్పుడు 2 రకాల స్వరాలు వినపడతాయి, నెగిటివ్, పాజిటివ్. నెగిటివ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. నువ్వు వస్తావు, నువ్వు పాస్ అవ్వవు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, నీకు ఉద్యోగం రాదు, నీ కుటుంబం పాడైపోద్ది, నీ అనారోగ్యంతో నువ్వు డైరెక్ట్గా టైం హాస్పిటల్కి వెళ్ళే కూడా టైం అయిపోద్ది అంటూనే ఉంటుంది. ఒక నెగిటివ్ వాయిస్ ఇది. కానీ పాజిటివ్ వాయిస్ అంటది, నేను సావను, నేను సజీవుడైన యెహోవా క్రియలు వివరిస్తాను, నేను ప్రభుకు నమ్మకం ఉంటాను, నేను మహింపరుస్తాను. ఎంత బాగా చెప్పాడండి. ఎవరైనా సచిన్ టెండూల్కర్ గారు దావీదేలే కానీ టెండూల్కర్ గారు ఒక మాట చెప్పాడు. ఆయన ఏదో 16 years అప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు సరిగా ఆడట్లా. ఆయన ఎన్నో సెంచరీలు కొట్టాడు, కానీ సెంచరీలు కొట్టడానికి బాబు ఇది ఎవరు కదిలించు, తగలొద్దు ఇక్కడ. నువ్వేనా? సరే, టైం అవుతుంది చెప్తున్నావా? సరే ఓకే. కాబట్టి చాలా తర్వాత అప్పుడు అడిగారంట ఆయన్ని. ఆయన వచ్చినప్పుడు అన్నారంటే ఈ పిల్ల బచ్చాన్ని తీసుకొచ్చారు, ఇతనేంటి అని రకరకాలుగా చుట్టూ ఉన్న 1,00,000 మంది ఇతను ఆడలేకపోతున్నప్పుడు, సరిగిలినప్పుడు రకరకాలుగా మాట్లాడారంట. ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు ఎన్ని వాయిసెస్. ఇంకా తర్వాత కూడా సచిన్ నువ్వు అనవసరం, నువ్వు వెళ్ళిపో, ఇంక నువ్వు 2 సంవత్సరాలు కావాలా, నీకు ఎక్స్పీరియన్స్ రావాలా, నువ్వు సీనియర్ అవ్వాలా, నువ్వు అనవసరం, నువ్వు పిల్లోడు. ఢిల్లీలోనే ఎక్కడ ఒకటి అన్నారు, ఢిల్లీలో ఏ క్రికెట్, గల్లీ క్రికెట్ వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కూడా ఉమెన్ క్రికెటర్స్ ఉన్నట్టున్నారు అని ఎన్నో అన్నారంట. కానీ అవన్నీ నేను వినలేదు. మరి ఏం విన్నావు? ఒక వాయిస్ వస్తుందంట, కామెంటేటర్ చెప్తున్నాడంట, ఈ విల్ బీ ఫ్లోరిఫైడ్, ఇతను కొంచెం ఇదవుతాడు, ఇప్పుడు పర్లేదు, బ్యాటింగ్ స్టైల్ బాగుంది, మీరు ఇతను బాగా ఆడలేకపోయినా ఫ్యూచర్లో ఆడతాడని ఆ కామెంటేటర్ ఉన్నాడు, సునీల్ గవాస్కర్ గారు. ఆయన చెప్పేదే విన్నాడంట. ఈ స్వరాలు లక్ష్యం లేదు, ఒక్క స్వరమే విన్నాడంట. సునీల్ గవాస్కర్ గారిని మించిపోయాడు. నీ జీవితంలో కూడా దెర్ విల్ బీ సో మెనీ నెగిటివ్ వాయిసెస్. వినమాకు. వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నీ మంచితనానికి, నీ ప్రేమకు రకరకాలైన పరిస్థితులు వస్తాయి. డోంట్ లుక్ ఎట్ దెమ్ అండ్ డోంట్ లిజన్ దెమ్. ద సేవియర్
హూ ఈజ్ టాకింగ్ పాజిటివ్లీ అండ్ లవింగ్లీ, రెస్పెక్టివ్లీ అండ్ ఎఫెక్టివ్లీ, అది విను. సచిన్ గారు ఆ మాట చెప్పిన తర్వాత నాకెంత అభిమానం పెరిగిపోయిందో. ఆయన నేను ఫ్యాన్ కాదులేండి, ఇలా చెప్పాడా. ఆయన ఎవరో ఇంకొక ఆయన వరల్డ్ కప్లో బాగా ఆడాడు, గెలిపించాడు. గిల్క్రిస్ట్ అంట ఆయన, బ్రాడమ్ గిల్క్రిస్ట్ అంట. ఆయన అడిగారు ఒక ఇంటర్వ్యూలో, ఏమయ్యా నువ్వు ఇంత రన్స్ కొట్టి ఇట్లా చేసావు, పొద్దున్నే ఏం తిన్నావు అన్నారంట. ఏం తినలేదండి, నా టీం కోసం ఫాస్టింగ్ ఉన్నాను అన్నాడంట. అబ్బాబ్బా, కామెంటేటర్ అది ఇంటర్వ్యూ చేసాను, ఏడ్చాడు. మరి ఏంది ఆ పిచ్చి కొట్టావు, ఆ రోజే బంతి వెళ్ళిపోయి పక్క ఊరిలో పడింది. ఇది నా బలం కాదు, నా శక్తి కాదు, ఎందుకు కొట్టేవంట అని అన్నాడంట. ఆకలేసి పిచ్చి కొట్టేశానండి. ఏమన్నాడంట, ఆకలికి కూడా బలం ఉంటుంది, ఆకలికి కూడా ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ రాని ఎప్పుడు తిన్న తర్వాత అండి, మిమ్మల్ని ఊరికనే అంటే నేను చెప్తున్నా, అలాంటి ఆకలి నీకు కావాలి. ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్, దట్ ఈజ్. ఆయన చెప్పాడండి, 148 రన్స్ కొట్టాడు వరల్డ్ కప్లో ఆయన. 40 చిల్లర ఎంతో కొట్టన్నాడు. ఐ వాజ్ ఫాస్టింగ్. ఆ శక్తితో కొడితే బాల్ ఎక్కడికి వెళ్ళిపోయింది, స్టేడియం దాటి పక్క ఊర్లో ఇంక దొరకలేదంట అది. ఎందుకంటే ఎవరెత్తారో దొరికితే, అందరు మనలాంటి మంచి వాళ్ళు ఉంటారా, ఎవరో ఒకళ్ళు దొరుకుంటుంది, ఎవరు తెచ్చేవలేదు. అది నీ సమస్యను అలా కొట్టు, వెళ్ళిపోద్ది. చెప్పండి, నీ శోధన, నీ బలహీనత, నీ అనారోగ్యం మళ్ళీ వచ్చిద్దా చెప్పండి. ఇదేంటంటే స్పిరిచువల్, చెప్పండి అమ్మా చెప్పండి, డెస్టినేషన్ స్పిరిచువల్. 4వది చూస్తే ముగింపులో 4వది అమ్మా, స్పిరిచువల్ డ్యూటీ. ఆత్మ సంబంధమైన ఒక బాధ్యత నువ్వు కలిగి ఉండు. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే అబ్రహాము జీవితం. ఆదికాండం 14:22. లోతు కష్టాల్లో ఉన్నాడని చదువురా తల్లి. నేనే అబ్రామును ధనవంతుడిగా చేశానని నువ్వు చెప్పకుండానట్లు నోలు పోగొడు, నాకొద్దు, చెప్పులు వారైనా నాకు నేను తీసుకోను. ఎంత బాగుంది, ఇది స్పిరిచువల్ డ్యూటీ. ఏంటి అసలు యాక్చువల్గా ఇక్కడ అబ్రాహాము లోతు ఇదిగా ఉన్నాడని వెళ్ళి యుద్ధం చేసి 5 రాజులను ఓడిస్తే ఆ సొదొమ రాజు వచ్చి ఏమన్నాడు, అయ్యా నువ్వు ఎంత కష్టపడ్డావు, మమ్మల్ని అందరిని ఇచ్చేసావు కాబట్టి ఇదంతా తీసుకో అంటే ఏమన్నాడు, దట్ ఈజ్ మై డ్యూటీ, నా బాధ్యత, వచ్చాను యుద్ధం చేశాను, కానీ ఇవి నేను తీసుకోను. ఎంత బాగుందండి, తీసుకోను, ఇవి నాకు అవసరం లేదు, నేను తీసుకోను, దేవుడే నాకు ఇస్తాడు. స్పిరిచువల్ డ్యూటీ. ఎన్నోది ఇది, 4. 5వది చూస్తే 2 దశ. 5వది మనం ఏం కలిగి ఉండాలంటే స్పిరిచువల్ డైరెక్షన్, ఆత్మ సంబంధమైన నడిపింపు, డైరెక్షన్ అనేది మనకు ఉండాలి. దిస్ ద 5th SD. ఈ డైరెక్షన్లోకి వెళ్ళు. నీ తల్లిదండ్రులు ఉన్నారు, ఆత్మీయ డైరెక్షన్ ఇస్తారు. మీ సేవకులు ఉన్నారు, డైరెక్షన్ ఇస్తారు. టీచర్స్ ఉన్నారు, మంచి డైరెక్షన్ ఇస్తారు. కానీ నువ్వు ఏ డైరెక్షను, ఆ ఫ్రెండ్ వాడి డైరెక్షనే, మీ ఫ్రెండ్ డైరెక్షనే వెళ్తావు, ఎంత నష్టపోతావో తెలుసా. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే, చదవండి దయచేసి. దీనికి మంచి ఉదాహరణ ఆదికాండం 41:16. యోసేపు స్పిరిచువల్ డైరెక్షన్లో వెళ్ళాడు. యోసేపు నా వల్లక ఎంత బాగుందండి. ఇక్కడ ఫరో అంటున్నాడు, ఏమయ్యా ఏంటి నువ్వు మంచి జ్ఞానవంతుడు అంటగా, తెలివైనడు ఉంటావు కదా అని 4-5 రెడీకి పెట్టాడు. ఏంటి అవి కప్పుతారు ఏంటని, శాలువాలు రెడీకి పెట్టాడు. 4-5 శాలువాలు రెడీకి పెట్టి కప్పుదామని చెప్పని, నువ్వేంటి ఇంత జ్ఞానవంతుడు అంట కదా, ఇంత తెలివైన వాడు అంట కదా, మరి ఏంటి నువ్వు దీనికి కూడా ఉదాహరణ అది అర్థం చెప్పగలవంటే ఏమన్నాడు, ఐఎమ్ నాట్ బట్ గాడ్. ఎంత బాగుందండి, ఐఎమ్ నాట్ బట్ గాడ్. ఈ కొటేషన్ రాసుకోండి మీ పుస్తకాల్లో. ఐఎమ్ నాట్ బట్ గాడ్. నేను కాదు, దేవుడే. మనమైతే ఏమంటాం చెప్పండి. ఇంకా అవునండి, మీకు ఇప్పుడు తెలిసిందండి, నాకు ఎప్పుడో తెలుసండి, నా తెలివి, నా జ్ఞానం ఇప్పటి నుంచో ఉందండి. నేను వెళ్ళాను కదా కళ్యాణదుర్గం దైవ సేవకుడు ఐజక్ అన్నని, వాళ్ళ చిన్న అబ్బాయి ఢిల్లీలో పీజీ చేస్తున్నాడు మెడికల్. MBBSలో మామూలు మార్క్స్ కాదండి. ఆ జ్ఞానానికి, ఆ తెలివికి డాక్టర్స్ ఆశ్చర్యపోయేవాళ్ళంట. డాక్టర్స్ మామూలు ఇంటెలిజెంట్ కాదు. ఒక మీడియా వాళ్ళకి తెలిసి వచ్చి అడిగారంట, బాబు
ఏంటి అసలు ఈ జ్ఞానం ఏంటి, తెలివేంటి, ఒకసారి మాకు ఇంటర్వ్యూ ఇవ్వు. ఒకటే అన్నాడంటే, ఇంటర్వ్యూ లేదు ఇవ్వలేదా బాబు, వెళ్ళండి, నా దేవుడు నాకు ఇచ్చాడు, నేను రాస్తాను. వీటికి పెద్ద ఇంటర్వ్యూలు, మళ్ళీ పేపర్లో, ఈ పబ్లిసిటీలో ఒకటే మాట అన్నాడంట. వాళ్ళు మళ్ళీ రాలేదంట. దేవుడు చేశాడు ఇవన్నీ, నాదేం లేదన్నాడంట అండి. ఆ మాట చెప్తుంటే నాకు ఎంత సంతోషం వేసింది. ఆ సేవకుడు చెప్తున్నాడు, బాబు విషయంలో ఎలా వస్తే ఎట్లా అన్నాడన్నా అంటే, అవునా, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, స్పిరిచువల్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు అన్నీ నీకు చెప్పండి, అన్నీ నీకు నేషనల్ హైవేలే ఉండవు, చాలా క్రాసింగ్లు ఉంటాయి, కొన్ని కానూరు రోడ్లు లాంటివి కూడా ఉంటాయి. అర్థమవుతుందా? ఇబ్బంది ఉంటుంది, కొన్నిసార్లు బాధ ఉంటుంది, ఆ ఎత్తు పొలాలు ఉంటాయి. బట్ ప్రభు సహాయం చేస్తాడు. తెలీదా యోసేపుకు? తెలీదా? అన్ని నిందలు. అక్కడ కనుక పోతీఫర్ దగ్గర నోరు తెరిచి మీ భార్యేనండి అబద్ధం చెప్పిందని ఒక్క మాట చెప్పుంటే ఆమె జీవితం ఏమైపోయేది? తనే మోసాడు ఆ బాధ, ఆ నింద మోసాడు. తనకు తెలుసు స్పిరిచువల్ డైరెక్షన్లో వెళ్తున్నాను, అక్కడికి వెళ్తేనే అక్కడ ఖైదీలు వస్తారు, వాళ్ళకు భావం చెప్పొచ్చు, అప్పుడు వీళ్ళు రాజుకు చెప్తారు. దేవునికి తెలుసు ఇప్పుడు నేను ఇబ్బందులు గుండా తీసుకెళ్తున్నాడు, అనారోగ్యాలు గుండా తీసుకెళ్తున్నాడు అంటే ఇది స్పిరిచువల్ డైరెక్షన్. దీని ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు. అందుకని ఈ ఫెయిల్యూర్స్, అందుకని ఈ నష్టాలు, అందుకని ఈ అవమానాలు, ఎన్ని పరిస్థితులు అండి, ఎన్ని పరిస్థితులు. అంత గొప్ప దేవుడే చెప్పడానికి వీల్లేదు. ఎన్నో ఉన్నాయి, ఉదాహరణ చెప్పడానికి వీల్లేదు. ఒకసారి నేను కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు అమరావతిలో ఒక కాన్ఫరెన్స్ ఏదో జరుగుతుంది. అందరు ప్రిన్సిపాల్స్ అందరూ వచ్చారు. అందరూ భోజనానికి కూర్చున్నారు. మధ్యాహ్నం కొంచెం కాన్ఫరెన్స్ అయిపోయింది. మధ్యాహ్నం సీఎం గారు కూడా వస్తారని చెప్పారు. అందరూ వచ్చారు. అప్పుడు దేవినేని మోహమేశ్వర గారు, ఎవరు మినిస్టర్ ఎడ్యుకేషన్ వచ్చారు. అందరూ వచ్చారు. ప్రభు మహిమార్థమే చెప్తున్నాను. అందరం మేము కూర్చున్నాము. నేను కూర్చుంటే ఒక ఆయన ఉన్నాడు, సార్ ఇది ప్రిన్సిపల్స్ కూర్చునేది కదండి, నువ్వు కూర్చున్నావు ఏంటాయా అన్నాడు నన్ను. నేను ప్రిన్సిపల్లాగా లేనప్పుడు, ఎప్పుడు ఉన్నాం అనుకోండి అంటున్నాను. నువ్వు కూర్చున్నావు ఏంటాయా అన్నాడు. పక్కన ఎవరో, సరే నేను వెంటనే లేచాను. వెళ్ళి బయట కూర్చోపోయావా అన్నాడు. అప్పుడు పక్కన అయినాడు, సార్ ఆయన కూడా పలానా జిఎంపీ ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అంటే, అయితే ఇలా కుర్ర బచ్చా అలాగా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు 2008లో ఈ సంగతి ఇది. అట్టుండేవాళ్ళం అప్పుడు. సరేలే అనుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నాను. దేవుని మహిమార్థమే చెప్తున్నాను. 2008-2009 ఆ టైంలో అక్కడికి వెళ్ళి కూర్చుంటే, సరే అక్కడ ఎవరు రావట్లా, అన్నీ అంటే ఈగలు ఉన్నాయి, ఎవరు పెట్టట్లేదు. అక్కడ వాళ్ళకి మంచి రెడీ అయిపోయింది. ఇక ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి ఆ ఛాంబర్లో కూర్చుంటున్నారండి. దేవుని మహిమార్థమే చెప్తున్నాను. చివరికి అక్కడ వచ్చి కూర్చుందే ద గ్రేట్ డాక్టర్ సీఎం సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ రోజు భోజనం చేస్తారు. ఇక చూడండి, అక్కడ వాళ్ళు అందరూ చూస్తున్నారు. అరే మేమటి వెళ్ళి వచ్చినా బాగుండేదే. అరే అక్కడ వాళ్ళందరి కోసమని మాకు తెలియదు. కూర్చుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి తర్వాత వాళ్ళు వచ్చేసరికి చుట్టూ ఒక 5-10 మంది గన్మెన్లు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు, అప్పుడు ఆయన సీఎం గారు భోజనం చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చి, దేవు ఎంత గొప్పవాడు. అదే కనుక అక్కడ తిట్టుకొని ఆ కుర్చీ కోసం, ఆ ప్లేట్ కోసం, ఆ ఇస్తరా కోసం గొడవలు పడి ఐడెంటిటీ కార్డు చూపించయ్యా నేను కూడా అది ఇక్కడే ఉంటుంది, ఆ డెలిగేట్ది అక్కడే తగిలిచ్చింది. అది ఎందుకో మరి పిల్లలు అక్కడే ఉంచారు, అదిగో కనపడుతుంది. ఆ రోజు ఒక డెలిగేట్, అప్పుడు ఒక ప్రిన్సిపల్గా వెళ్ళా. నేను కూడా డెలిగేట్నే, నేను కూడా ప్రిన్సిపల్నే, ఇది కూడా నాకు కూడా గ్రీన్ రిబ్బనే ఉంది కదా అని నేను జేబులో తీసి చూపించవచ్చు. బట్ నో, అక్కడ ఆయన పెద్ద ఆయన ఎవరో, సరేలే ఆయన మాట విను, లోబడు. మా వాళ్ళు అందరూ అంటారు, ఈ ప్రిన్సిపల్స్ అందరూ అంటారు, ఏం సార్ ఏంది నీ ముందు ప్లానేనా అంటున్నాడు. ఇది ముందు ప్లానేనా, ఇది మాస్టర్ ప్లానేనా? ఇంకొక ఆయన అన్నాడు, సీఎం గారితో సెల్ఫీ అన్నది వచ్చు కదా. రోజు అన్న సీఎం గారే కదయ్యా, ఒకరోజు మేము సృష్టికర్త కూడా భోజనం చేస్తాం. దేవుడు ఎంత గొప్పవాడు అంటే పక్కన కూర్చొని నేను చేయలేదులేండి, ఆ హాల్లో. ఎందుకు నేను చెప్తున్నానంటే, అమ్మా స్పిరిచువల్ చెప్పండి డైరెక్షన్లో వెళ్ళు. తల్లిదండ్రులు అదే చెప్పారు. వాళ్ళు చెప్పిన బోధ, వాళ్ళు చెప్పిన మాట త్రోసేయొద్దు. స్నేహితులు ఎన్నో చెప్తారు. అదే రెహబాము అదే నష్టపోయాడు. స్నేహితులు చెప్పిందే విన్నాడు, నష్టపోయాడు. రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. దేవుడు చెప్పింది చెయ్యి, పెద్దలు చెప్పింది చెయ్యి, వాక్యం చెప్పింది చెయ్యి, సేవకులు చెప్పించాయి, తల్లిదండ్రులు చెప్పింది చెయ్యి.
కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఫులిష్గా అనిపిస్తుంది. వాళ్ళు చదువుకోకపోయినా అది ఆత్మీయ జ్ఞానం. మమ్మీ నువ్వు చదువుకోవాలా, డాడీ అసలు నువ్వు 10th పాస్ అవ్వాలా, నువ్వు ఎలా చెప్తావు అనొద్దు. ఎన్ని చూసాం? స్పిరిచువల్ చెప్పండి, అయిపోయింది. స్పిరిచువల్ డిసిప్లిన్, రెండవది స్పిరిచువల్ డే స్కాలర్సా, డెసిషన్ అమ్మా. మీరు డే స్కాలర్స్ అయితే అదేంటి? 3 స్పిరిచువల్ డెస్టినేషన్, వెరీ గుడ్. 4వది స్పిరిచువల్ డ్యూటీ, 5వది స్పిరిచువల్, 6వది చూడండి, 6వది స్పిరిచువల్ డివినిటీ. స్పిరిచువల్ డివినిటీ దీనికి మంచి ఉదాహరణ ఎవరంటే చదవండి, దానియేలు గ్రంథం 3:17, త్వరగా 3:17. ఇందాక అదే చదువుకున్నాం. రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు సమర్థుడు, మరియు మమ్మల్ని రక్షిస్తాడు. ఈ మాట నాకు ఇష్టం, ఇది అండర్లైన్ చేసుకోండి. బైబిల్ మొత్తంలో ఈ వచనం అంతా కాదు, ఒకవేళ ఇది చాలా మంచిది. ఆయన రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా మేము పాస్ అవుతాం, ఒకవేళ పాస్ అవ్వకపోయినా మేము సెలెక్ట్ అవుతాం, ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోయినా. ఇది స్పిరిచువల్ ఏంటిది? డివినిటీ, ఆత్మ సంబంధమైన భక్తిది. ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రం నమస్కారం చేయం. మీ బొమ్మకు సాగిలా మనమైతే ఏమంటాం? చూస్తామన్నా, అని చూస్తాం, కొద్దిసేపు చూస్తాం. ఆ దేవుడు సహాయం చేయలేదంటే ఒక అరగంట ముందే మీకు చెప్తామన్నా. మేమే వచ్చి మేము పూజలు అవి చేస్తాం, కొబ్బరికాయలు మేమే తెచ్చుకుంటాం. ఆశ్చర్యమండి. ఎవరో నన్ను అడిగారు, మందిరం బయట కొబ్బరికాయలు అమ్ముతారు, అక్కడ ఉండి మందిరం బయటే పూలు అమ్ముతారు, మందిరం బయటే నిమ్మకాయలు అమ్ముతారు. నాకు ఆశ్చర్యం. ఒకళ్ళు ఎవరు అడిగారు, నాకు ఆశ్చర్యం ఏందన్నా, మీ మందిరంలో ఎన్ని ఉండవు కదా, ఎందుకు అలా బయట పెట్టుకున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కాదు వాళ్ళు ఎందుకు అక్కడ అమ్ముకుంటున్నారు. మీరు మామూలు రోజులు చూస్తే అక్కడ ఏముంటారు చెప్పండి? ఏంటి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఇంకేంటి పువ్వులు అమ్ముతూ ఉంటారు. నేను ఎందుకు అమ్ముతున్నాడు? మాకు మాత్రం అవి కాదు. నాకు అదే అర్థమవుతుంది. ఇక్కడ ఏ టెంపుల్ లేదు కానీ అక్కడ అమ్ముతున్నారు. ఎందుకు నాకు రేపు అడగండి మీరే వాళ్ళని. మొన్న నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, మన ఎందుకో ఎవరు వచ్చారు, బ్రదర్స్ వచ్చారు, ఎండగా ఉంది, సరే నిమ్మకాయలు తెప్పిద్దామని సీను గారిని అడిగితే షాప్లో సీను గారు అన్నారు, సార్ మన దగ్గర దొరకవు, ఆ పోలోల దగ్గర దొరికి. ఓహో మనకే అవసరం అయ్యారు, అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చాము. స్పిరిచువల్ ఎన్నోది ఇది? 12:30 అయిపోయింది, నా టైం అయిపోయి. 7 వచ్చేవరకు చూసి ప్రార్థన చేసుకుందాం. స్పిరిచువల్ డెస్టినీ చెప్పానా? ఎన్ని చెప్పాను? మొట్టమొదటి స్పిరిచువల్ డెసిషన్, రెండవది స్పిరిచువల్ ఏంటంట, తర్వాత సరే 7వది స్పిరిచువల్ డిక్లరేషన్. నీవు డిక్లరేషన్ ఇచ్చే అంతే, నీ పాపం చేయించే స్నేహితులకి, పాప సంబంధమైన మాటలకి ఒకటే డిక్లేర్ చేసాయి. ఏం డిక్లరేషను? చదవండి దయచేసి. ఎంత బాగుందంటే ఆ మాట, దానియేలు 5:17. ఆ ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. వినటానికి మీకు శక్తి ఉన్న సమయం లేదు, అందుకు దానియేలు, అది నీ దానాలు ఎవరి దగ్గర ఉంచుకో? నీ వద్ద ఉంచుకో. నీ బహుమానాలు ఎవరికన్నా ఇవ్వు. ఇది డిక్లరేషన్. నేను మాత్రం తీసుకోను. చాలాసార్లు నీ ఆత్మీయ జీవితాన్ని ఇది చేయడానికి ఎన్నో బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి, పట్టించుకోవద్దు. ఆత్మీయ జీవితం అంటేనే స్పిరిచువల్ బెనిఫిట్స్ కావాలంటే సెక్యులర్ బెనిఫిట్స్ పోగొట్టుకోవాలి. పోతాయి రిజర్వేషన్లు పోతాయి, కన్ఫర్మేషన్లు పోతాయి, ఏంటది రేషన్ కార్డులు పోతాయి, ఆధార్ కార్డులు ఉంటాయిలే, ఏం పోయినా అది మాత్రం ఉంటుంది లాస్ట్ వరకు. అన్నీ పోతాయి, అయినా పర్వాలా, అన్నీ పోతాయి. దానికి సంబంధించి 2 అంతలు దేవుడు నీకు ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. కారణం నువ్వు బద్ధుడు అయి ఉండాలి. బద్ధత గురించి చెప్పినవి ఇవన్నీ. 7వది ఏంటంటే స్పిరిచువల్. దానియేలు, ఇదిగో నువ్వు భావం చెప్తా ఉంటా కదా, నీకు ఇగో బహుమతులు ఉన్నాయి, నీ కానుకలు ఉన్నాయి, ఇదిగో అంతా రెడీగా ఉంది, ప్యాకేజ్ ఉంది, నీకు ఇదంతా నీకు తీసుకుంటా. ఏమన్నాడు దానియేలు? అయ్యా నీ దగ్గరే ఉంచుకో, లేదు ఇవ్వాలనుకుంటే ఇంకొకరికి, నాకు మాత్రం వద్దు.
నా దేవుడు ఏం చెప్పాడో అదే డిక్లరేషన్ ఉందా? ఈరోజు అలా లేదు, డిక్లరేషన్ లేదు. అంత స్పిరిచువల్ డైలమా. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. దేవుడు కోరుకునేది స్పిరిచువల్ డిస్టింక్షన్, ఆత్మీయంగా పరిణతి చెందాలి. అటు చెప్పండి. 7 విషయాలు చూసాం. చెప్తారా? మొట్టమొదట అందరు చెప్పాలి. ఏమైనా అసలు బాగా మీరు ఎందుకు చెప్పిస్తున్నానంటే ఇవి మరలా మీరు ధ్యానించుకుంటూ వెళ్ళాలి. మీరు చెప్పండి. స్పిరిచువల్ డిసిప్లిన్ ఉందాం, ఆత్మీయంగా ఉందాం, సమయానికి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, మందిరానికి రా, నమ్మకంగా ఉండు. నీ ఒంటరి జీవితంలో, రహస్య జీవితంలో ప్రభు కొరకు పరిశుద్ధంగా ఉండు, ప్రభు చూసుకుంటాడు. రెండవది స్పిరిచువల్ డెసిషన్ తీసుకో. ప్రతిదానికి నీ డెసిషన్ ఆత్మీయంగా ఉండాలి. మూడవది స్పిరిచువల్ డెస్టినేషన్ అనేది పెట్టుకో. డెస్టినీ ఆర్ డెస్టినేషన్. నాలుగవది స్పిరిచువల్ డ్యూటీ, నీ బాధ్యత, నీ బద్ధత. ఐదవది నీ బద్ధతే నిబద్ధత. తర్వాత స్పిరిచువల్ డైరెక్షన్లో వెళ్ళిపో. అంతే. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఫస్ట్లో చాలా కష్టంగా ఉంటుంది. ముందు రోజుల్లో దేవుడే చూసుకుంటాడు, అన్నీ ఇస్తాడు. అవునా ప్రభా, ఇది అందుకనే ప్రభా ఇది జరిగింది అనుకుంటావు నువ్వు. ఇప్పుడు వచ్చే ఫెయిల్యూర్స్, ఇప్పుడు వచ్చే కష్టాలు, బాధలు అన్నిటికీ దేవుడు ఏమిస్తాడు? నీకు 2 అంతల ఫలం. ఆరోది ఏంటంటే స్పిరిచువల్ డివినిటీ, ఆత్మ సంబంధమైన భక్తి. 7వది డిక్లరేషన్. ఒక డిక్లరేషన్ చేసుకో. డిక్లేర్ యువర్ స్పిరిచువాలిటీ. నేను దేవుని బిడ్డని. అందుకని 7 బద్ధతలు చూస్తాం, అది కూడా గుర్తు చేయండి. 1 ప్రేమాబద్ధత, 2వది ఆశా బద్ధత, 3వది దిశాన వాక్యబద్ధత, 4వది ప్రమాణబద్ధత, 5వది సహాయబద్ధత, 6వది ఉపకారబద్ధత, 7వది ప్రాణబద్ధత లేదా సమర్పణ. కాబట్టి అదే అంటున్నాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉండగా మనం కూడా ప్రాణం పెట్టాలి. అదే పౌలు, మనం కృతజ్ఞత చెల్లింప బద్ధులమై ఉన్నాము. అందుకనే నా మందిరముని మీ మధ్యనే ప్రభు అంటున్నాడు. నా మందిరాన్ని మీ మధ్య ఉంచాను కదా, మీరు నా కోసం ఎక్కడ ఉంటున్నారు ప్రభు? నేను కూడా నీతోనే, నీ మధ్యలోనే ఉంటాను ప్రభు.